దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అమ్మ, నువ్వు ఇక్కడ కూర్చుంటావు, లోపలికి వెళ్తావా? ఇక్కడ బంద్ చేసే ఫస్ట్. మంచిది. మరొకసారి ప్రభు యొక్క కృపను బట్టి ఈ గృహంలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి గృహ కూడికలో నిజంగానే ఈ కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగాను, ఆయన నామంలో కడగబడినటువంటి పరిశుద్ధులుగా మీరందరూ వచ్చి చేస్తున్నటువంటి ప్రార్థనల వలన ఈ కుటుంబానికి జరగబోయేటువంటి మేలులు ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడగలిగేవారు మాత్రమే అంచనా వేయగలుగుతారు. భౌతికమైనటువంటి విషయాలను బేరేజు వేసేటువంటి వ్యక్తులకు భౌతికమైన సంగతులు మాత్రమే కనబడతాయి, కానీ ఆత్మ సంబంధులైన వారికి మాత్రము నిజంగానే ఆ అదృశ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ మార్పులు చెందే సమీకరణాలను చూడగలుగుతారు. కానీ సమస్యలు ఏంటంటే, మనుషుల మధ్యలో చేసిన భక్తికి వెంటనే భౌతిక ప్రపంచంలో ఫలాలు ఆశిస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన కొద్దిపాటి ప్రయాస కాగానే భౌతికమైనటువంటి ఈ యొక్క సమాజంలో ప్రపంచంలో కొద్ది గొప్ప మేలుడు కలగాలని మార్పులు కలని ఆశపడుతూ ఉంటారు. కానీ దేవుడు మనం ఇప్పుడు జీవించుతున్నటువంటి ఈ సమయంలో ఆయన అత్యధికంగా ఏకాగ్రత కలిగింది మన ఆత్మీయ జీవితంలో మార్పును గురించి మాత్రమే. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఎన్నడూ కూడా భౌతికపరమైన విషయాలను గురించి ఎక్కువ ఆసక్తి కలిగి లేడైన. అసలు వాటిని పెంటగించమంటాడు, వాటి జోలికి పోబాకండి అంటాడు. చివరికి లూకా సువార్తలో కూడా ఒకసారి 12వ అధ్యాయం చూడండి. ఇక వర్తమానం కాదు కానీ ఎందుకు ప్రేరేపణ కలిగినప్పుడు దాన్ని చెప్పడం మేలు. లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఆ జన సమూహములో ఒకడు వచ్చి, బోధకుడా, ఇదిగో నా పిత్రార్జితంలో నాకు కొంత పాలు పంచిపెట్టవయ్యా అని యేసు ప్రభు అని అడుగుతా ఉన్నాడు ఈ మనిషి. అప్పుడు అతను అంచాడు, నా సహోదరుడితో మాట్లాడయ్యా, దయచేసి ఏదో ఒకటి చేసి నాకు ఇలాగ చేయమని అని అడిగినప్పుడు దానికి యేసు ప్రభు వారు ప్రతిగా చెప్పిన సమాధానం చూడండి. అని అంటాడు, ఓయి, అసలు మీ మీద తీర్పరిగానైనా గాని పంచిపెట్టువాడిగానైనా గాని నన్ను ఎవరు నియమించారు? అసలు నన్ను ఎవరు నియమించినారు? ఆ తర్వాత అంటాడు, మరియు ఆయన వారితో ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తగా ఉండండి. ఒకటి కలిమి ఒకడికి కలిగింది అత్యధికంగా విస్తరించుట జీవానికి మూలం కాదు కదా. ఏసారో ఇప్పుడు అడిగింది తన పితృని యొక్క తన తండ్రి వచ్చినటువంటి ఆస్తిని గురించి యేసు ప్రభువుని అడుగుతూ ఉంటే ఆయన ఎంత అద్భుతంగా చెప్తాడంటే, ఇట్లా ఆస్తిని గురించినటువంటి చర్చ ఎక్కడ జరుగుతుందో ఖచ్చితంగా అక్కడ లోభం ఉత్పత్తి అవుతుంది, లోబులు బయటపడతారు. పడుతూ ఆయన అంటాడు, అసలు నేను ఇక్కడికి వచ్చింది ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచాన్ని తయారు చేయడానికే కానీ ఇట్లా ఈ భౌతికమైన ప్రపంచంలో పంచిపెట్టేవాడిగా నన్ను ఎవడు చేశాడు? ఈ విషయాల్లో తీర్పరిగా నన్ను ఎవడు చేశాడు? చేయలేదే. ఈ విషయాలలో అసలు దేవుడికి ఆసక్తే లేదు. ఆయన అంటాడు, ఇలాగున పంచిపెట్టడం వలన ఒకడికి ఎక్కువ వచ్చినా కూడా తక్కువ వచ్చినా వాడికి కలిగినటువంటి ఆ కలిమి విస్తారమైతే ఎక్కువైతే అది వాడికి జీవానికి అదేం ఆధారం కాదు కదా. జీవములకు ఆధారం దేవుడు కృప ఒకటే. జీవములకు ఆధారము ఆత్మ సంబంధమైన ప్రపంచముల గుండా చూసేవారికి తప్ప భౌతికమైనటువంటి ప్రపంచాల గుండా చూసేవారికి జీవం అనేది అర్థం కాదు. కాబట్టి ఈ గృహ కూడికల్లో కూడా జరిగేటువంటి మార్పులు చేర్పులను మీరు ఆత్మీయమైనటువంటి నేత్రాలతో చూడాలని ఆశపడుతున్నారు. ఇక్కడ భౌతికంగా ఏం జరగబోతుందో ఇది అక్కర్లే మనకు. ఈ కూడిక వల్ల ఈ కుటుంబానికి భౌతికంగా లాభం కలగాలనో కలగకూడదనో అసలు దాని వైపు నాకు ఎలాంటి ఆలోచన కూడా లేదు. నేను బహుగా కోరుకుంటుంది, రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులను మీరు ఇక్కడ చేస్తూ ఏకీభవించబడిన ప్రార్థన ద్వారా ఇక్కడ రక్షణ సువార్త సునాదం ఉత్పత్తి అవ్వాలా. క్రీస్తును ఆశ్రయించేటువంటి ప్రజలుగా అనేక మంది కనపరచబడాలా. క్రీస్తు యొక్క క్రియలు కృప ఇక్కడ పొంగుచున్నటువంటి ఆ రుజువులను ప్రపంచం చూడగలగాల. ఆత్మీయమైనటువంటి వృద్ధి కోసమే మనం ఈ స్థలంలోకి వచ్చామే కానీ భౌతికమైన ఉద్దేశాలు మన ఆలోచనలో ఉండవయ్యా. ఆమేన్. కాబట్టి మంచిది, మీరందరూ కూడా ఆత్మపూర్లై ఉండండి. వినబోయేటువంటి వాక్యము అది చిన్నదేనను మరి లోతైనదైనను మరి ఏదైనాను సరే మనందరి కోసమైనటువంటి భావనతో ముందుకు సాగుట శ్రేయస్కరమైన సంగతి. ఆమేన్. మంచిది. మన నేరుగా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం.
గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము గమనించుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి గమనిస్తే, సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతునని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనేనూ లేదు. కానీ దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మల్ని బయటకు త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా నుండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని గూర్చి ఎటు తోచకై ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాటలాడాలని కోరుచున్నాను. మీరున్న చోటి తలడుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, కృపగల దేవా, మేమైతే దేనికి పనికి రానటువంటి మానవులమయ్యా, మిమ్మల్ని మా మధ్యలోనికి ఆహ్వానించుటకు కూడా ప్రభు మేము పాత్రులము కాదు. ఆ శతాధిపతి చెప్పినట్టుగానే నాయన, నువ్వు మా గృహములను కూడా దర్శించడానికి ప్రభు మేము మాత్రం యోగ్యులము కాదు నాయన. ఎందుకంటే సర్వశక్తివంతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడుగా నీవు ఉన్నావు. అల్పమైనటువంటి వారిగా మేము ఉన్నాము నాయన. దూతల కంటే అల్పమైన స్థితిలో పెట్టబడి ఉండగా, కానీ నీవు ప్రేమ చేత నువ్వు మమ్మల్ని ప్రభు ఎన్నుకొని మమ్మల్ని దర్శించి మా గృహములకు నువ్వు యజమానిగా ఉండాలని ఆశపడ్డావు. నీ ఆశలు ప్రభు నాయన నెరవేర్పు జరుగుటలో ఏ మానవుడు కూడా అడ్డుగా నిలబడలేడు నాయన. దయచేసి ఈ అల్పమైనటువంటి చిన్న సమూహం మధ్యలోనికి శక్తివంతమైనటువంటి నీ ఆత్మతో ప్రభువ నీ సంచారంలో మేము ఆశిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ఇద్దరి కంటే ఎక్కువగా ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. నువ్వు చేసిన మాట తప్పిపోనటువంటి నిజమై ఉన్నది ప్రభువ. మానవుడైనా సరే మాట ఇచ్చి తప్పుతాడేమో కానీ నువ్వు ఎన్నటికీ మాట తప్పే దేవుడిగా నువ్వు లేవయ్యా. ఇదిగో నువ్వు చేసిన వాగ్దానమును బట్టి మా మధ్యలో నీ ఆత్మ సంచారం ఉందని నమ్ముతా ఉన్నాము. ఆయన నీ కాలగడియ వర్తమానికుడు నిజముగానే ఆయన ప్రార్థించుచుండగా ఆయన యొక్క కోటు వెనకాల తట్టి వెళ్ళిపోయినటువంటి దూత లాంటి ఆ గొప్ప అనుభూతులు ప్రభువ నిజంగా విశ్వసించుచున్నవారు చూచుదురుగాక. మీ ప్రశస్తమైనటువంటి ఆత్మ సంచారం ప్రభువ మా మధ్యలో కదలాడుచుండగా ప్రభువ నిజంగానే మా హృదయములు మంటలో కానీ మేము అతీతమైనటువంటి సంగతులు చూచుటలో కానీ ఎన్నడూ గ్రహింపలేని సంగతులు గ్రహించుటలో కానీ అయ్యా మేము ఇంకనూ కూడా ప్రభా దృశ్య ప్రపంచానికి దాసులుగా మేము లేమయ్యా. అదృశ్య ప్రపంచాన్ని పరిపూర్ణముగా దాన్ని స్వాధీనము చేసుకోవడానికి నిర్ణయించబడ్డ ప్రజలమంటా ఉన్నావు. ఇగో దాని కొరకే మేము నిజంగా పెంపరలాడుతూ ఉండగా నీ ఆత్మ సహాయం మాకు కావాలి ప్రభా. నీ ఆత్మలోనికి మేమందరం వశమవ్వాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభా. మానవ జ్ఞానమును తీసివేయండి తండ్రి. మానవ మేధస్సు సంబంధమైనటువంటి ఆ తత్వజ్ఞానము బోధన మాకు అక్కర్లేదు నాయన. కేవలం నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ గడియ వర్తమానం కూడా మాకు బయలుపరిచినటువంటి ఆ సంగతులు మాకు కావాలి తండ్రి. దయచేసి ఈ చిన్ని మందను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. శరీర దౌర్బల్యమును దూరపరిచి ఆత్మలో ప్రభు వీరందరూ వర్ధిల్లినటువంటి ఒక గొప్ప అభిషేకమును దయచేయండి నాయన. ఏ రీతిగా వీరి యొక్క నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నారో ఈ ఆరాధనలో పాలుపంపులు పొందుకుంటున్నారో వెళ్ళినప్పుడు మాత్రం ప్రభు ఇలాగ వీరు ఉండకూడదు తండ్రి. వెళ్ళినప్పుడు వీరిలో ఏదో ఒక ఆత్మీయ మార్పు జరగాలని ఆశపడతాను. ఏదో వీరి జ్ఞానంలో మార్పు జరగాలి ప్రభా. వీరి జీవన శైలిలో మార్పులు కలగాలని ఆశపడతా ఉన్నాను. ఆ గొప్ప కార్యానికి ప్రభా కేవలం కర్త కర్మ క్రియవు నువ్వు మాత్రం అయి ఉన్నావు నాయన. బోధింపదగిన ఆత్మ నాకును నాయన గ్రహింపు శక్తిని ప్రేమైన పిల్లలకు దయచేసి నిజంగానే మేము గ్రహింపవలసిన సంగతులను మాతో మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా అందరూ ఆనందంగా ఉన్నారా? కొంత కఠినమైన వాతావరణం ఏర్పడింది, క్షమించాలి.
మీరు ఆత్మలో బాగా వర్ధిల్లాలనేటువంటిదే వచ్చినప్పటి తాపత్రయం తప్ప ఎవరి పైన ఏ కఠినత్వాన్ని కనపరచుటకు ఎవరు ఇష్టపడరు. నాకు తెలిసి మీరు విశ్వసిస్తున్నారని అనుకుంటున్నాను. మంచి విషయం. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే కనుక గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు గలతీ సంఘానికి ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి కార్యములను దృష్టిలో పెట్టుకొని ఆయన వేసిన పునాది, వారిని కట్టినటువంటి తీరు, వారు ఈయన ప్రకటించిన సువార్తను నమ్మి ఆ నమ్మిన సువార్త కొరకు ఎంతలా బలముగా నివసించగలిగారు అంటే సహజాతీతమైనటువంటి జీవితాలను కూడా వారు జీవించడం ప్రారంభించినటువంటి సంఘముగా గలతీ సంఘం ఉండే. సడన్గా ఏది ఏమైనా కూడా కొంతకాలం భక్తిలోకి కొనసాగిన తర్వాత ఏమైపోతుందో తెలియదు మానవులకు. ఎంత శక్తివంతమైన భక్తి చేసేవారైనా సరే, అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని కూడా అనుభూతుల్లో చూసిన వారైనా సరే, కొంతకాలం వారు భక్తిలో కొనసాగిన తర్వాత తెలియకుండానే మెల్లగా ఎఫెసులోకి వెళ్తారు, రిలాక్స్ అవుతారు. తెలియకుండానే వారి భక్తి యొక్క పోకడ జీవితంలో ప్రార్థన అవ్వచ్చు, వాక్య ధ్యానం అవ్వచ్చు, ఆరాధనలు అవ్వచ్చు, సహవాసములు అవ్వచ్చు, ప్రేమను కనపరచుటలు అవ్వచ్చు, నెమ్మదిగా ఆ మొదటి ఉండినటువంటి ఆసక్తి ఎందుకో బలంగా కనబడదు. అంచెలుగా ఎదగవలసినటువంటి మన జీవితాలు ఎందుకో ఒక బలమైన వెలుగు వెలిగిన తర్వాత అదే వెలుగును కొనసాగించుట ఏమో కానీ ఆ వెలిగిన ఆ పూర్వపు వెలుగును మళ్ళీ సాధించుకోవడానికి నానా అగచాట్లు పడాల్సి వస్తూ ఉంటుంది. బ్రదర్, ఒకప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు నాకు దేవుడు అంటే ఆసక్తి, ఒకప్పుడు నేను నిజంగా దేవుడు ఎంత ఎదిగానంటే, ఒకప్పుడు ఎన్ని వర్తమానాలు విన్నానంటే అని ఇలాంటి మాటలు అందరూ చెప్పడంగా వింటూ ఉంటారు. నిజంగా నాకు గొప్ప వెలుగు మనదేనా? మనదే. అది మన జీవితాల్లోనే కలిగినా? అబ్సల్యూట్లీ. ఆ రోజుల్లో ఆకలి దప్పులను మరిచి మరి మనం భక్తి చేసేదిమా? ఖచ్చితంగా చేసేదిమి. ఈ సృష్టి అంతటిలో ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని వదిలి వెళ్ళిపోయినప్పటికీ కూడా నేను మాత్రం క్రీస్తుని వెంబడించదా అనుకునే స్థాయి భక్తి కనబరిచిదిమా? ఖచ్చితంగా కనబరిచాం. కానీ ఎందుకని ఇలాగ వెనక్కి జారిపోతారు? ఎందుకని అదే స్థాయి భక్తిని ఎందుకు కొనసాగించలేకపోతారు? దానిని ప్రవక్త అంటాడు, వై సమ్ పీపుల్ కాంట్ కీప్ అప్ ది విక్టరీ. అంటే విజయం లభించను, కానీ ఆ లభించిన విజయాన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? విజయం లభించడంలో పొరపాటు లేదు, విజయాలు రాకుండా ఉండేనా? లేదు. సర్వోన్నతుడు నమ్మిన తర్వాత గొప్పదైనటువంటి మార్పును చూసాము, లోకం నుంచి సంపూర్ణంగా వేరైపోయాము. ఎక్కడో తెలియనటువంటి ఒక చిన్న ఎఫెసీ సంఘంలోకి జారి పడిపోయిన వ్యక్తుల వలె చిన్న రిలాక్స్ కదా. ఎఫెసీ అంటే అర్థమేంటి? రిలాక్స్, విశ్రాంతి, నెమ్మదిగా వెనక్కి కొరిగేస్తాం. ఇక ఏమని? ఇక మనం జయించేసామని, వచ్చిన గెలుపు చాలనుకుంటారు ఏమో కానీ ఆ వచ్చిన చిన్నపాటి విజయము నిజంగానే ప్రజలను విశ్రాంతి తీసుకున్నట్లుగా చేసి ఆ తర్వాత నెమ్మదిగా వారు ఆ పూర్వపు వెలుగును మళ్ళీ సంపాదించుకోవడానికి పడే కష్టం అంతా ఇంత కాదయ్యా. నేను మాట్లాడుతున్న మాట ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో అనుభవాలుగా జరిగిందే, ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసిందే. తెలుసా, శత్రువు ఒక సైన్యాన్ని కనుక, ఒక రాజ్యాన్ని కనుక మనం జయించాలనుకుంటే అది అప్పుడే ఒక రాజ్యం మీదకి వెళ్ళి ఆ రాజ్యం మీదకి వెళ్ళి దండెత్తి విజయం పొందుకున్న తర్వాత మరుసటి దినాన ఆ రాజ్యంపై యుద్ధంకి వెళ్ళండి, ఈజీగా జయిస్తారు. ఎందుకని? గెలిచి ఉన్నవారు ఆనందంలో ఏం చేస్తారు? రిలాక్స్ అవుతారు, విశ్రాంతి తీసుకుంటారు, మద్యాలు సేవిస్తారు. గెలిచిన ఆనందం వారిని పట్టు వదిలినట్లుగా చేస్తుంది. ఇది విజయానికి ఉండేటువంటి లక్షణం. అది ఒకసారి విజయం వచ్చిన తర్వాత మరింత గొప్పదైన విజయాల వైపు అడుగులేద్దాం అన్నట్లుగా చేసేది బయట ఉండేటువంటి వ్యసనాలు చేస్తాయి. ఈరోజు బయట ఒక వ్యసనం చూడండి, కొంత తాగినోడు రేపు ఇంకొంచెం ఎక్కువ తాగాలని కోరుకుంటాడు. నిజంగా కొంత డబ్బు సంపాదించినోడు ఇంకా సంపాదించాలా, ఇంకా ఎక్కువ సంపాదించాలా. డబ్బు మీద పిచ్చిపడ్డాడు, దేనే వదిలేస్తాడు లాస్ట్కి వాడు. కానీ భక్తిలో విజయం ఏం చేస్తుందంటే, ఒక్కసారి విజయం లభించిన తర్వాత పీపుల్ గెట్ యూజ్ టు రిలాక్స్. మెల్లగా విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. మెల్లగా దేవుడి యొక్క ఆ భక్తిలో కొనసాగించలేక మెల్లగా వెనక్కి జారి పడిపోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇలాగే గలతీ సంఘం కూడా అదే చేసింది.
గొప్పగా ప్రస్తావించబడ్డారు. వారు వెలుగొందిన విధానం చాలా గొప్పది. వారిని చేస్తున్న తప్పిదాలు, వారు మరలా వారి మధ్యలో ఏర్పాటు చేసుకున్న గలిబిళ్ళు చూసి పౌలు గారు అంటారు. జాగ్రత్తగా గమనించండి. 4వ అధ్యాయంలో 15వ వచనం చూస్తే, మీరు చెప్పుకునేటువంటి ధన్యత ఏమైంది? ఒకప్పుడు ఎంతో ధన్యత అని చెప్పారు కదా. అయ్యో దేవుడు కృప అని చెప్పారు కదా. ఆయన లేకపోతే రెండు ముద్దలు మాకు 4 వేల మధ్య నోట్లోకి వెళ్ళలేదని చెప్పుకుంటుంది కదా. ఏది ఆ ధన్యత ఈరోజు? ఆయన ఉంటేనే మేము బ్రతకేమయ్యా, ఆయన లేకపోతే నేర్చికి మేము మరణమై ఉందో, మా కుటుంబం మరణమై ఉందో చెప్పుకునే వారిగా ఆ ధన్యతలు ఏమైనవి? ఇప్పుడు వాటికి ఎక్కడ దా స్థానము అంటాడు. శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. అంటే మీరు చూసిన సంగతులు అలాంటివి, మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడినటువంటి దేవుడు కార్యాలు అలాంటివి. తర్వాత అంటాడు, నేను మీతో నిజమాడినందున శత్రువు అవుతున్నా. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. నా పిల్లలారా, ఇప్పుడు అంటాడు, అయ్యో నా పిల్లలారా, క్రీస్తులో ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపములోనికి మిమ్మల్ని మలుచుట అనేటువంటిది ఎంతటి కఠినతరమైనటువంటి ఒక ప్రయాసగా ఉందయ్యా అంటే, మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా అంటాడేంటినా? మరలా అంటే ఏంటి? ఇదివరకే ఆయన ప్రసవంతో కని ఉన్నాడు. కనింది ఏమైంది? టాటా బైబై లోపల దూరింది. ఇప్పుడు మళ్ళీ బయటకు రావడానికి ఏం చేయాలి? ప్రసవ వేదం అంటే ముక్కడమే. ఈశ్వరును పరిశుద్ధమైన బైబిల్ భాషలో మాట్లాడితే లోపల దాక్కున్న దాన్ని మళ్ళీ బయటికి ముక్కాల. మరొక్కసారి రెండవసారి నాకు మీ విషయమే ప్రసవ వేదన కలుగుతూ ఉంది అయ్యా. అయితే మీరు ఒకసారి ఆలోచించండి, ఆయన పలుకుతున్నటువంటి ఆ మాటల్లో ఖచ్చితమైన ఎంతో లోతైనటువంటి సత్యాలు దాచి ఉంచాడు ఆయన. దేని గురించి ప్రసవ వేదన అంటున్నాడు? అసలు ప్రసవ వేదన అనేటువంటిది ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి మాట్లాడబడింది? ఆదికాండం 3వ అధ్యాయంలో మాట్లాడబడితే మొట్టమొదటిగా ప్రసవ వేదన. ఎస్ సార్ నో కరెక్టేనా? ఆదికాండం 3వ అధ్యాయం చదవండి. 19 అనుకుంటా, 16 నుంచి చూడండి. ఆయన స్త్రీతో నేను నీ ప్రయాసమును నీ గర్భవేదనను చాలు, మంచిగా గమనించండి. ఆదిలో దేవుడు అవ్వతో మాట్లాడుతున్నప్పుడు వారు చేసినటువంటి తప్పిదాలను గురించి వారి క్రియలను బట్టి దేవుడు వారికి ఫలాలు ఇస్తూ ఉన్నాడు. సర్పము చేసిన దాన్ని బట్టి పాకేడి పురుగుగా దేవుడు శపించినాడు. ఆదాము దేవుడి రూపంలో ఉండడాన్ని బట్టి ఆదామును బదులుగా దేన్ని శపించాడు? నేలను శపించాడు. ఎస్ఆర్నో? దేవుడు ఆదామును శిక్షించనా? శిక్షించినట్టే. ఎస్ఆర్నో? ఎందుకని? నేలకు ఏది జరిగితే ఆదాముకు నష్టం జరిగినట్టే. ఎందుకంటే ఆదాము నేలలో నుంచి నిర్మితమైన వాడు, నేలపైన అధికారిగా ఉన్నవాడు. నేలకి ఆదాముకి బలమైన సంబంధం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఆనంద్ గారిని మనకపోవచ్చు, అలా పిల్లోడిని గట్టిగా చెయ్యరగొచ్చాననుకో ఆనంద్ గారికి బాధే. ఎందుకు? ఆనంద్ బ్రదర్కే జేబులో చిల్లుబడుద్ది. సార్ ఆయన నేరుగా నష్టపెట్టలే, ఎట్లా చేశా? ఇట్లా శిక్షించా కుమారుడి గుండా. అట్లాగే ఆదామును కూడా దేవుడు భూమి గుండా శిక్షించడం మొదలుపెట్టినాడు. సార్ భూమిని శిక్షించవలసింది భూమిని శిక్షిస్తూ, భూమి గుండా ఆదాముని శిక్షిస్తూ ఇప్పుడు అవ్వ దగ్గరికి వచ్చినాడు. ఆయన అంటాడు, అవ్వా ఏం పని చేసి తెలియ నువ్వు? కాబట్టి ఇదిగో నీ ప్రయాసమును నీ ప్రసవ వేదనను, ఏముంది అక్కడ? గర్భవేదనను నేను మిక్కిలి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ప్రసవ వేదన ఉంటుందా ఉండదు? ఒకప్పుడు
అవ్వను దేవుడు శిక్షించడానికి మునుపు ప్రసవ వేదన ఉండేదా, లేకపోతే శిక్షించిన తర్వాత ప్రసవ వేదన వచ్చిందా? అయ్యా ఉండేది, అందుకే హెచ్చిస్తానన్నాడు ఆయన. ఇప్పుడు నీకు ప్రసవ వేదన ప్రవేశపెడుతున్నాను అన్నాడా, హెచ్చిస్తానన్నాడా? వాట్ యు మీన్ బై దాట్? అంటే ముందు నుంచే ప్రసవం అనేది నొప్పితో కూడుకున్న పనే, కాకపోతే తప్పిదం తర్వాత ఏం జరిగింది, ఎక్కువైపోయింది. ఎస్ఆర్లో చాలామంది అనుకుంటారు, అయ్యా నాకు నార్మల్ డెలివరీ జరగకుండా సిజేరియన్ అయితే నొప్పి తప్పించుకున్నట్టే కదా అనుకుంటారు. నొప్పి తప్పించుకొని డెలివరీ ఇవ్వడానికి సాధ్యం కాని పని. మహా అయితే నీకు మత్తుమందు ఇంజక్షన్ ఉండేంత వరకు నొప్పి ఏర్పడకపోవచ్చు, తర్వాత అయితే నొప్పేగా. ఎస్ఆర్నో అయితే నీకు నార్మల్ డెలివరీ అయిందా, అప్పుడే నొప్పి. సిజేరియన్ అయిందా, ఈ మత్తుమందు ఇంజక్షన్లో జీవితాంతం నొప్పి, అంతేనా? ద పోర్షన్ ఆఫ్ నొప్పి రిమైన్స్ సేమ్. కరెక్టేనా? మొత్తంగా భారముగా మోయవలసిన నొప్పి శాతం మాత్రము అంతే. అయితే టఫా అని ఒకసారి మోస్తావా, నార్మల్కి వెళ్ళిపో. లేదయ్యా జీవితాంతం కొంచెం 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 మోస్తా అంటావా, సిజేరియన్కి వెళ్ళిపో. నొప్పి లేకుండా డెలివరీ ఉండదు. ఎస్ఆర్నో దేవుడు అవ్వతో మాట్లాడుతుంటాడు, నీ ప్రయాసాన్ని, నీ గర్భవేదన్ని నేను హెచ్చిస్తున్నాను, మిక్కిలి హెచ్చిస్తున్నాను అన్నాడు ఆయన. ఇది ఇప్పుడు ఒక చిన్న ఆలోచన చేద్దాం, ఒక చిన్న మాట. ఇప్పుడు ఇక్కడ స్త్రీ కనబడతా ఉంది. ఈ స్త్రీ ఎవరు? అవ్వ. కరెక్టేనా? ఈ అవ్వ దేనికి సాదృశ్యంగా ఉంది ఒకసారి చూస్తే గొప్ప చాప్టర్కి తెర తెరుస్తుంది. ఎస్ఆర్నో? ఎందుకంటే ఈమె ఎవరెవరెవరికి సాదృశ్యంగా ఉందో అన్నన్ని చోట్ల గర్భవేదనలు ఉండాలా, అన్నన్ని చోట్ల ప్రసవ వేదనలు కనబడాలా. ఎస్ఆర్నో? కరెక్టేనా? ఇప్పుడు అవ్వ ఎవరికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యము, మరియు అరే సంఘములో మరి ప్రత్యేకంగా వధువుకి సాదృశ్యము, ఇంకా వ్యక్తిగతంగా నీకు నాకు. అయ్యో మొదటి ఆదాము క్రీస్తుకు సాదృశ్యమై ఉండి అవ్వ నీకు నాకు సాదృశ్యంగా లేదా? అరే మాట్లాడరే. ఎస్ఆర్నో? అవ్వ ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఇప్పుడు అవ్వకి కలిగేటువంటి గర్భ ప్రసవ వేదనను గురించి మాట్లాడుతూ మొదటి కాల సంఘ దూత అంటాడు, నాకు మరలా ప్రసవ వేదన వస్తుంది మిమ్మల్ని బట్టి. అంటే ఇప్పుడు నేను ఎవరి సాదృశ్యమైనడినా? ఖచ్చితంగా, ఎగ్జాక్ట్లీ, అంతేనా కదా? సంఘము దూతకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. మరియు ప్రవక్త అంటాడు ఏమని, ఈ సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగులు ఆశతో తేరుచూచుచున్నది. ఈవెన్ ద వరల్డ్ ఈజ్ హ్యావింగ్ ది బర్త్ పెయిన్స్. మీరు వింటున్నారా? నువ్వు ప్రవక్త గారు చెప్పిన మాట చెప్తా అంటాడు, ఈవెన్ ఈ సృష్టి కూడా ప్రసవ నొప్పులతోనే బాధపడుతూ ఉంది. ప్రపంచము ప్రసవ నొప్పుల్లో ఉంది, బికాజ్ వరల్డ్ ఈజ్ కమింగ్ అపార్ట్. చిన్న భిన్నములుగా ప్రపంచం విచ్ఛిన్నం కాబోతుంది. కాబట్టి ఒకటి ప్రపంచము ప్రసవ వేదన పడాలా, వ్యక్తిగతంగా నువ్వు నేను ప్రసవ వేదన పడాలా, సంఘము ప్రసవ వేదన పడాలా, సంఘము దూత ప్రసవ వేదన పడాలా. ఎస్ఆర్నో? అయితే సమస్య ఏంటంటే మొదటిసారి ప్రసవ వేదన దేవుడు అనుమతించింది, మంచిది. మరలా రెండవసారి ప్రసవ వేదనే భారమైనటువంటిది, ఇది కొని తెచ్చుకునేటువంటిది, అవిధేయతకు ఫలముగా ఇవ్వబడేటువంటిది. ఎస్ఆర్నో? ఒక్కసారి అవ్వని చూడగానే మనకు తెలిసిపోద్ది అవ్వ ఎవరెవరికి సాదృశ్యంగా పెట్టబడ్డదో. స్త్రీ, సంఘము. ఏ సంఘము? అవ్వ ఏ సంఘానికి సాదృశ్యము? మంచి సంఘానికేనా? అయ్యా మంచి సంఘానికేనా? లేకపోతే క్రీస్తులేని సంఘానికి కూడా అవ్వ సాదృశ్యమేనా? క్రీస్తులేని సంఘానికి ప్రసవ వేదన ఉంటుందా? ఉండదా? ఉండదా? సంఘానికి ప్రసవ వేదన అంటే ఏంటి చెప్పండి? ఓకే, ఇది బాగుంది. వ్యక్తిగతంగా నీకు నాకు ప్రసవ వేదన అంటే అసలు ప్రసవ వేదన అంటే ఏంటి చెప్దాం. ఇవన్నీ తర్వాత ముందు ప్రసవ వేదన ఎంత జరుగుదాం. లేబరింగ్ పెయిన్స్, బర్త్ పెయిన్స్ అంటే ఏంటి? అరే అయ్యో బర్త్ పెయిన్స్ అంటే ఏంటి? సరే భౌతికంగా మాట్లాడుకుందాం. హాస్పిటల్ వచ్చావు, పురిటి నొప్పులు అంటే ఏంటిది? అమ్మ ఇదన్నా చెప్పారు. ఇంక దీని తర్వాత ఇంకో క్వశ్చన్ లేదు నా దగ్గర. అయ్యా
ఏదో బహుకాలం నుండి వృద్ధి చెందుతూ వస్తున్న ఫలాన్ని దాని మేనిఫెస్టేషన్లోనికి లేదా అది జీవించబడుతున్న స్థాయిలో ఫలాన్ని తీసుకురావడం అనేది జరిగించాల. 9 నెలలు గర్భంలో బిడ్డను పెంచి 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 ఇక అది ఎదిగి భూమి మీదకి దిగొచ్చి ఇక ఆ తల్లి అవసరత అనేటువంటిది తగ్గించబడుతున్న స్థాయి. గర్భంలో ఉండగా నాభిగుండా కదా, తల్లి నాభిగుండా బిడ్డ నాభికి ఏమవుతుంది, సంపూర్ణమైన పోషణ వెళుతూ ఉంది. బిడ్డ బ్రతకాలంటే తల్లి బ్రతుకుంటేనే బిడ్డ బతుకుద్ది. ఒకసారి ప్రసవమైన తర్వాత ఏమవుతుందంటే తల్లి మరణించిన బిడ్డను బతికించవచ్చు. ఎసార్నో తల్లితో ఎక్కువగా అవసరం తెలియదు. ఇక బిడ్డ తనంతట తాను బతకగలిగేటువంటి ఒక స్టార్టప్, ఒక ప్రారంభము ఏర్పడిపోయినట్టే. అట్లాగున ఏదో జరగాల. సంఘము ప్రసవించడం అంటే తెలుసా, నేను చెప్పేది స్థానిక సంఘ భౌతికమైన ప్రసవ విధానం అంటే ఆ కాపరి లేకపోయినా సరే ఆ సంఘము క్రమ ప్రకారంగా దానంతట అదే వాక్యానుసారంగా వర్తమానానుసారంగా అవి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయిందంటే ఇది ప్రసవం అయిపోయిన సంఘమే. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సాధారణంగా కాపరి రాగానే టిప్ టాప్ అయిపోతారు ఇట్లా. అప్పటిదాకా ఇట్టి సపోర్ట్ కొట్టేసి కాపరి అయిపోతారు చూసారు, అది ఇంకా ప్రసవం కాలే. ఇంకా ఇది ఏంటిది, గర్భంలోనే వేదన పడుతున్నటువంటి సంఘం ఇది. కానీ ఈ గర్భవేదన అసలు దీని వెనకాల మరణం ఏంది అంటే సాధారణంగా మంచిగా గమనించాలి. సాధారణంగా లోకస్తులు ఎవరైనా అడిగితే కనుక స్త్రీలే దీన్ని భరించేది కదయ్యా అని అంటారు. కానీ దేవుడి యొక్క మొత్తం ప్రణాళిక చూస్తుంటే 95% పురుషులే మోసేది ఎక్కువ ఈ గర్భవేదనని. మీకు అర్థమవుతుందా? మీకు అర్థం కాలే అయ్యా, 95% మొత్తం ప్రపంచంలో పురుషుల ఈ గర్భ ప్రసవ వేదనలు ఎక్కువ పొందుకునేది అత్యధికంగా. మొత్తం ప్రసవ వేదన అంటే మొత్తం విన్నాక అర్థమవుతుంది, ఓహో ఇదా మన పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. సంఖ్యాకాండము. అయ్యా ఆసక్తిగానే ఉన్నారా? మన అంశం పేరు అయ్యా మళ్ళా ప్రసవ వేదన కాదు, నొప్పులు లేని ప్రసవము. ఏంటది? నొప్పులు లేని ప్రసవం ఉండదా? నొప్పులు లేని ప్రసవం కావాలిగా. ఏమందరు మంచిగా గమనించండి. ఇది ఎంతైతే తెలీదు, అయినంత కట్టుకు చూద్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 11వ అధ్యాయం 11వ అధ్యాయం చదవండి. ఏంది జనులు ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, మోషే ఎవరు? మంచి విమోచకుడు, దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి గొప్ప దూత. ఎసార్నో సంఘకాలాలకు ఒకానొక కోణం గుండా చూస్తే ఆద్యుడు ఆయనే. పాత నిబంధనల సంఘకాలాలు ఉండేనే. ఎసార్నో అంతేనే కదా. మోషే కంటే ముందున ప్రవక్త ఎవరు? కనెక్టివిటీలో కొనసాగింపులో లేరు. ఎసార్నో మోషే తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతులు అట్లా సాగుతూ ఉంటుంది. ఒకానొక కోణం గుండా పాత నిబంధనలో ఉండే సంఘకాలను చూసినప్పుడు ఈ యొక్క మోషే పాత నిబంధన సంఘకాలాలకు ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి వ్యక్తి కనబడుతూ ఉంటాడు. చూడండి, అక్కడ జనులు బాగా ఆయాసమును గురించి, అయ్యా నడవలేకపోతున్నాం, అయ్యా ఆయాసం అవుతుంది మాకు. జనులు సనిగారు, దేవుని గురించి ఆయాస ప్రయాసాలను గురించి సరిగిన వెంటనే యెహోవా యొక్క ఉగ్రత ఎక్కువైపోయి ఆ పాలెంలో ఒక చోట మంట విపరీతంగా మండుతూ ఉంటే మళ్ళీ వచ్చి మోషే దగ్గర మొదలెడుతూ ఉన్నారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయి, పౌరునట్లుగా ప్రార్థన చేయి అనగానే మోషే ప్రార్థన చేయడము, ఆ ప్రార్థనకు ప్రతిగా దేవుడు ఆ మంటను చల్లార్చడము. తర్వాత
ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. ఆ చోటికి తబేరా. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను, బీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అంటే మంచిగా ఉంచండి, జ్ఞాపకం చూడండి, జాగ్రత్త వినాల. ఫస్ట్ ప్రయాణ అలసటను గురించి కదా, ప్రయాసమును గురించి, ఆయాసమును గురించి మొదటగా పెట్టినప్పుడు మోషే వారికి అడుగు నిలబడి క్షమించమని ప్రార్థన చేశారు. ఈసారి అయితే ఆహారమును గురించి వచ్చినటువంటి కొరత. వారు అంటారు, మాకు ఐగుప్తులోనే చక్కగా మాంసాహారం లభించేది, చేపలు లభించేది, బీరకాయలు, దోసకాయలు, సాంబార్లో ములక్కాయలు, లభించేవి. తర్వాత ఇప్పుడు మా ప్రాణం అంతా సొమ్మసిల్లిపోయింది. అయ్యో, ఆదివారం పూట మాంసం మా నోటి కాంచి కొట్టేసిర్రే. ఎసర్నో లాస్ట్కి పప్పుచారు పెట్టి కడుపు మంట పెట్టిర్రే. తర్వాత పోనీ ఆ పప్పన్నా బాగుందా? పోనీ ఆ పప్పన్నా బాగుందా? ఒకసారి పప్పు ఎక్కువైంది, ఒకసారి నీళ్ళు ఎక్కువైంది, ఒకసారి కొత్తిమీర ఎక్కువ ఉంది, ఎసాను ఒకసారి ఉప్పు ఎక్కువ అవుతుంది. అంతే కదా, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. బీపీ ఉన్న వారికి ఉప్పు ఎక్కువ అవుతుంది, బీపీ లేని ఉప్పు తక్కువ అవుతుంది, పిల్లలు కలపకుండా వేస్తే నీళ్ళు ఎక్కువ అవుతాయి. కరెక్ట్. తర్వాత ఎస్ జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనమ మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండేరు. రాత్రి యందు మంచు పాలవ మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడేరు. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? దేని గురించి? నాకు నిజంగా నా జీవితంలో తిండిని గురించి ఇంత ఏడ్చేవాడు ఉంటాడని ఎప్పుడు అనుకోలేదు నేను. ఇది చదువుతుంటే ఇట్లా కూడా ఉంటారా అనిపించేది నాకు. ఇంతటి ఇది ఆహారం గురించి ఇళ్ళల్లో ఏడవడాలు నార్మల్గా డిస్కషన్ పెట్టుకుని వదిలేస్తాను అనుకుంటాం, కానీ ఏడ్చుడు కన్నీరు. ఒకప్పుడు ములక్కాయలు ఉండే అని నిజంగా ఏడుస్తున్నారంట వాళ్ళు. ఆ పప్పుతో పాటు ఆ వెజిటేబుల్తో పాటు ఒక పచ్చడి ఉండే. ఫస్ట్ పచ్చడి లేపేసిర్రు, తర్వాత వెజిటేబుల్ లేపేసిర్రు, రేపు పొద్దున మమ్మల్ని లేపేశారు. చెప్పలేం బాధ. అంటే ఆ రోజున జరిగిన సంగతులే ఈ రోజున జరుగుతాయి. ఆత్మల్లో ఏ వ్యత్యాసాలు లేవు. మనుషులు మారుతారు కానీ ఆత్మలు అవే కొనసాగింపుగా వస్తూ ఉంటాయి అంట. ప్రవక్త అంటారు, మళ్ళీ యెహోవా కోపం మళ్ళీ రగులుకున్నది. వీళ్ళు ఏడుపులు మోషేకి ఎలా కనబడ్డాయి? ఎందుకు? వీళ్ళు ఏం తింటారు? మోషే కూడా అదే తింటాడు. నీకు స్పెషల్ ఫుడ్ ఉందా? లేదు. ఆయన ఏం తింటాడు? ఈయన అదే తింటాడు. ఏ వ్యత్యాసము లేదు. అయినా సరే వారు ఏడ్చిన ఏడుపులు ఆయనకు ఎలా కనబడ్డాయి? చెడ్డదిగా కనబడాను. కాగా అప్పుడు మోషే అంటాడు యెహోవాతోను, అయ్యా ఏదది? అదేం క్వశ్చన్ అది? ఇప్పుడు ఎవరిని బాధిస్తున్నారు? దేవుడు ఆదామును బాధించేనా? దేవుడు భూమిని బాధించేనా? దేవుడు భూమిని బాధిస్తే అది ఆదామును బాధించినట్టయింది. ఎసార్నో? కరెక్టేనా కదా? ఎసార్నో? పురుషుడు భౌతికంగా ఖచ్చితంగా సేద్యం చేయాలి. ఎసార్నో? దేని సేద్యము? భూమిని సేద్యం చేయాలి. ఎసార్నో? స్త్రీ గర్భము భూమితో పోల్చబడింది, ఈ నేల భూమితో పోల్చబడింది. ఎసార్నో? అంతేనే కదా? ఈ రెండింటిని కూడా సేద్యం చేయాల్సింది పురుషుడే. కరెక్టేగా? ఇప్పుడు ఆ గర్భమునకు ఆ భూమినకు కలుగు ప్రతిది కూడా ఆ వ్యక్తికి కలిగినట్టే. ఇప్పుడు చూడండి, నీ వేలని సేవకుని బాధిస్తున్నావయ్యా. అయ్యో మోషే నిన్నేమనలేదు దేవుడు, నీకేం బాధలేదు కొత్తిమీర గింజ తినడం వల్ల, నీ చూపంతా పరలోకం వైపు ఉందిగా, అయినా సరే నన్ను ఎట్లా బాధిస్తున్నావు తండ్రి అని అడుగుతున్నాడు. మంచిగా గమనించండి. ఒకటి, జనులందరి భారాన్ని మోయడము గుర్తుపెట్టుకోవాలి. ఇది మంచి అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఇది జనులందరి భారమును మోయుటయు
నేనే ఈ సర్వ జనమును గర్భమున ధరించిన ఈ సర్వ జనమును నేను నా గర్భాన ధరించానా, నేనే వీరిని కట్టినా, నేను వీరిని కన్నారా, పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లలను పోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశములకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఇక్కడతో అయిపోద్ది సంభాషణ. కానీ మీరు సరైనటువంటి కోణం గుండా చూస్తుంటే మోసే ప్రసవ వేదన పడుతున్నాడు. ఎసారు ఎంత ప్రసవ వేదన! ఈ పిల్లకాయల ఆయాసాల గురించి, ఈ పిల్లల యొక్క ఆకలి దప్పుల గురించి, వీళ్ళ అపవిత్రత, వీరి అవిధేయత, వీరి భక్తిలో నడిపింపు, ప్రతిదాని గురించి ఈయన మోస్తూ నా గర్భాన్ని నేను కన్నాను, వీళ్ళందరూ నా గర్భాన్ని మోసాను నేనేమన్నా. దేవుడు అందుకే ఇచ్చాను ఈ కలందరినీ. ఈసారు ఇప్పుడు చెప్పండి, స్త్రీలు ఎక్కువ గర్భవేదన పడతారా, పురుషులు ఎక్కువ పడతారా? పురుషుడే. ఎక్కడెక్కడ? కుటుంబంలో గర్భవేదనే, సమాజంలో గర్భవేదనే, సంఘంలో గర్భవేదనే. దేవుని దగ్గర ఫస్ట్ లెక్క అడిగేది ఎవరిని? అయ్యా గర్భవేదన అంతే ఇంత కాదు, మందే ఎక్కువ. కాకపోతే అలాది కొన్ని గంటల నొప్పి, మనదే ఒకసారి సంపాదించడం మొదలు పెడితేవా డన్, నీకు ప్రసవము ప్రసవము ప్రసవము. అప్పుడే తీర చూసుకుంటే జేబులో 1000 రూపాయలు ఉంటాయి. ఆడ టపాని కింద పడతాడు, ఏమైందంటే జ్వరం వచ్చింది అంటాడు. ఆడి పోయేసరికి ఇది టప్పని టెస్ట్లకి ఎగిరిపోతుంది, మందులకు కావాలి. అదో ప్రసవ వేదన. అక్కరతలు తీర్చాలి కదా. జనుల భారమును మోయుటయే నిజమైనటువంటి ప్రసవ వేదన. మనం భౌతికంగా స్త్రీ బిడ్డను కనడం గురించి మాత్రం భౌతికంగా చూస్తున్నాం, కానీ బైబిల్ కోణంలో అయ్యా పురుషులు పడేటువంటి ప్రసవ వేదన చాలా గొప్పది. అంటే గొప్పది ఇన్ ద సెన్స్ నేను ఒకదాన్ని తగ్గించి ఒకదాన్ని పెంచడం కాదు, ఇది అత్యధికంగా మోయబడేది అని అర్థం. ఎస్ఆర్రావు నా పిల్లలు ఏమైనా తప్పు చేశారు అనుకోండి, తండ్రికి నేను సమాధానం చెప్పుకోవాలని, నేను ప్రసవం అనుభవించాలా. మోసి ఇదే అంటాడు, నేను గర్భాన్న మోసానా తండ్రి, నేను కన్నానా వీళ్ళని, వీళ్ళకి వాగ్దాన దేశంలో తీసుకెళ్ళడానికి నాకు అప్పు చెప్పేసా వీళ్ళని. ఖచ్చితంగా. అయితే పౌలు గారు ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, క్రీస్తు యొక్క స్వరూపం మీ అందు ఏర్పడే వరకు కూడా నాకు మరలా ప్రసవం కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంది? వాళ్ళ భారాలు మోస్తున్నాడు, సమస్యను ముందు తీసుకెళ్తున్నాడు, కొనసాగింపుగా పట్టుకొని వెళ్తూనే ఉన్నాడు ఆయన. కానీ ఈ ప్రసవం అనేటువంటిది నిజంగా అంత ప్రాముఖ్యమైనదే కదా. స్త్రీగా అక్కడ ఉన్నటువంటి అవ్వ పలికిపడిందే కదా. దీనినే మనము ప్రకటన 12లో చూస్తాం. ఆమేన్. ప్రకటన 12 అధ్యాయం. చాలు. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదనలు పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచున్నది. ఈమెవరు? మొదటగా అయితే దూతల ప్రసవ వేదన చూస్తున్నాం మనం. పౌలు గారు కావచ్చు, ఆ తర్వాత పాత నిబంధనలో మోషే కావచ్చు, వీరు ప్రసవ వేదన పడిన విధానాలు చూసాం. అవ్వబడినటువంటి ప్రసవ వేదన భౌతికంగా మనం కనబడ్డప్పటికీ, ఇక్కడ వచ్చరికి సార్వత్రిక సంఘంలో దేవుడి యొక్క నిజమైన వధువు పడుతున్న ప్రసవ వేదన గురించి చూపుతున్నాడు ఆయన. ఎస్ఆర్లో ఈమె ప్రసవ వేదన పడ్డానికి చూడని అంటాడు, పరలోకంలో గొప్ప సూచన కనబడిను. అది ఏదనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును ఉండెను. గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేస్తా ఉందంట ఆమె. ఇది ఎప్పుడు? అయ్యా మంచిగా గమనించాలి. ఇది ఎప్పుడు?
మంచిగా గమనించాలా, ఇది మనమేగా, కరెక్టేనా? ప్రకటన 12లో ఉండేటువంటి వధువు నువ్వేనా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఈమె పడుతున్నటువంటి ప్రసవ వేదన మొదటిసారి రెండోసారా? అయ్యో, ఈమె పడుతున్న ప్రసవ వేదన మొదటిసారి రెండోసారా? రెండోసారి కనబడదు అక్కడ. రెండోసారి ప్రసవ వేదన పడుతుంది ఆమె. ఆమె ఆ మొదటిసారి వస్తున్నటువంటి ఆ ప్రసవానికి కేకలు 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 వేస్తా పోతూ ఉంది. ఎస్ఆర్నో సరే, మీరు ఇక్కడ మీరు ఇట్లా ఉంచండి, మీకు భూమిని చూపిస్తే కానీ మీకు వ్యక్తిగతంగా దేవుడి భార్య పైన మీకు స్పష్టత రాదు. మంచిగా, ఎందుకంటే మీకు మొదట చెప్పా, భూమిది మానవుడిది అంటే దేవుని యొక్క వధువుది దగ్గర సంబంధం వచ్చింది. ఎస్ఆర్నో భూమికి ఎప్పుడు ప్రసవ వేదనలు? భూమికి ఎప్పుడు ప్రసవ వేదనలు? దేవుడి కుమారులకు ప్రత్యక్షమయ్యేంత వరకు ప్రసవేదన పడుతూనే ఉంటుందా? అంటే ప్రసవేదన భూమికి స్టార్ట్ అయిందా? భూమికి స్టార్ట్ అయిందంటే మనకు వధువు కూడా స్టార్ట్ అయి ఉండాలా? అయ్యా, భూమికి స్టార్ట్ అయిందంటే దేవుడి భార్య కూడా స్టార్ట్ అయిపోవాలా? స్టార్ట్ అయిందా? ఇంతకీ ప్రకటన 12లో ఈమె ప్రసవేదన పడి 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 కుమారునిగా అంటుంది. ఈ కుమారుడు ఎవరు? క్రీస్తేనా? పక్కా. అంటే నువ్వు నేను ఎవరిని కనాదా? ఎట్లా కంటారు క్రీస్తుని? ఏ లేఖనంతో చెప్పండి ఒకసారి నాకు. రోమన్ క్యాథలిక్ లక్ష్యంగా ఈ వచనాన్ని మన మరియకి అప్ప చెప్తారు. పరిశుద్ధమైన మరియ క్రీస్తుని కన్నది, ఆ క్రీస్తు పైకి కొనుపబడినాడు. ఎస్ సార్ నో? కరెక్టా కదా? ఇందుకీ మరి వధువుకి కలుగుతున్న ఈ ప్రసవ వేదనలకును, భూమికి కలుగుతున్నటువంటి ఈ ప్రసవ వేదనలకును, ఈ రెండింటి యొక్క ప్రసవ వేదనల ఆరంభములే ఒక ప్రత్యేక కాల పరిమితిని చూపుతూ మన బంధాన్ని బయటపరుస్తుంది. మంచిగా గమనించాలి. భూమికి ఎప్పుడు ప్రసవ వేదన కలుగుతుంది? మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులైన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, అయ్యా, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి మరియు మీరు యుద్ధములను గుర్చియు యుద్ధ సమాచారములను గుర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కలవరుడు, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఒక్క నిమిషం. ఇవన్నీ ది బిగినింగ్స్ ఆఫ్ సారో. ఏంటిది? సారో, వేదనకి ప్రారంభము. ఏది వేదనకి ప్రారంభము? ఒక స్త్రీకి ఎప్పుడు వేదన వస్తుంది తెలుసా? ప్రసవ వేదనలే. జాగ్రత్తగా గమనించాలా. ఇది అనేకమైనటువంటి తర్జమా ప్రతుల్లో చూసినా కూడా దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ లేబరింగ్ సారోస్ అని రాయబడతా ఉంటుంది. భూమికి ఎప్పుడు ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి అంటే, అనేకులు క్రీస్తు పేరిట వచ్చి నేను క్రీస్తుని చెప్పుకోవాలి, ఆ తర్వాత భూకంపాలు రావాలి, జనం మీదకి జనం రావాలి, రాజ్యం మీదకి రాజ్యం రావాలి. ఎస్ఆర్నో? అక్కడక్కడ కరువులు, భూకంపాలు రావాలి. ఇవన్నీ జరిగినప్పుడు ఇది ప్రారంభమే. ప్రసవ వేదన స్టార్ట్ అయింది, ఇంకా డెలివరీ అవ్వలే. ఎస్ఆర్నో? డెలివరీ ఎప్పుడైంది? డెలివరీ అయితే ఏమవుద్ది? డెలివరీ అయిపోయాక అప్పటిదాకా తల్లి ముక్కింది, తలకే పడేస్తుంది. ఎస్ఆర్నో? అంటే మేము లేబర్ వార్డులో చూసాం కాబట్టి చెప్తున్నాం. రిలాక్స్ అయిపోయి తలకే పైకి పడేస్తుంది. ఎస్ఆర్నో? కరెక్టేనా?
దీని గుండా ఒక్కసారి మళ్ళీ చూడండి, మత్తయి సువార్త ఏదైనా అధ్యాయం ఇది? మత్తయి ఏంటివే? ఎగ్జాక్ట్లీ. ఆయా కాలాలలో వేదనలు వేరు. ఈ చివరి కాలములలో ప్రసవ వేదనల ప్రారంభ కాలం వేరు. మోషే కాలంలో ఆయన ప్రసవ వేదన గురించి మాట్లాడుతూ, ఇదివరకే ప్రసవములో వేదన పడుతూ నేను మీకోసం మరలా ప్రసవ వేదన పడాల్సి వస్తుందని చెప్తూ ఆ కాలపు వర్తమానం చేత వారిని మరలా స్థిరపరుస్తూ బలపరుస్తూ వారిని నిలబెట్టాడు ఆయన. ప్రవక్త గారు ఒక కళ చెప్తారు. ఏమని? నిలబడ్డాడు, మంచి జనాంగం వచ్చారు, ఆయన వాక్యములు చెప్తూ ఉండగా ఫస్ట్ హాఫ్ అయిపోయింది. నేను మీకు సాయంకాలం వేళ రెండవ పార్ట్లో ద క్లైమాక్స్లో మీకు మంచి కొత్తదైన వర్తమానం తీసుకొని రాబోతున్నా అంటే సెకండ్ పార్ట్లో అని చెప్తున్నప్పుడు అప్పటికే ప్రజలు కొంతమంది లేచి వెళ్ళిపోతుంటే డోంట్ గో, కమ్ బ్యాక్ సిట్ దేర్, అసలైనటువంటిది రాబోతుంది అని చెప్తా ఉన్నాడు ఆయన. ఎందుకు అలాగూ చెప్తున్నాడంటే నిజమైనటువంటి ప్రసవ వేదన అనుగ్రహించినటువంటి స్థితి ఎప్పుడంటే 7 ఉరుముల స్వరం గుండానే వదుగు జరుగుతుంది. మాట మీకు అర్థమైందా? ప్రసవ వేదన పడాలంటే ముందే విత్తనం పడి ఉండాలి. ఎస్ఆర్నో? విత్తనము పడి కొంతకాలముగా అది ఎదిగి తర్వాత అది ప్రసవ వేదన పడే స్థాయికి రాగలగాల. అలాగన పడిన విత్తనమును ప్రసవ వేదన స్థాయి వరకు పెంచుతూ తీసుకురాగలిగేది ఎగ్జాక్ట్లీ 7 ఉరుముల స్వరమే, 7 ముద్రల స్వరమే. మీకు అర్థమవుతుందని కూర్చో. అందుకే ఆయన అంటాడు, భూమికి వేదనల ప్రారంభము ఇప్పుడే. ఇది ప్రారంభము అంటే అంతకుముందు లేదా? అంతకుముందు కలగలేదా? అంతకుముందు శ్రమలు రాలేదా? ఎస్, వచ్చాయి. కానీ ఇప్పుడు వేరు. ఇప్పుడు ఈ ముద్రలు ఏవైతే జరుగుతున్నావో ఈ ముద్రలు ఆయా సంఘకాలంలో ఆయా రకరకాల విభజించబడుతూ వచ్చాయి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మొదటి ముద్ర ఎక్కడి నుంచి, ఏ సంఘకాలం నుంచి స్టార్ట్ అయింది? మొదటి సంఘకాలం నుంచి స్టార్ట్ అయింది. కానీ చివరి సంఘకాలంలో ఉన్న మనకు మాత్రము పరిపూర్ణమైనటువంటి ముద్రణ వర్తమానమే మన ప్రసవ వేదనకు అసలైనటువంటి కారణమై ఉన్నది. నా మాట మీకు అర్థమవుతుంది అనుకోవచ్చా? నేను ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాను. దేవుడి భార్యకు ఆయన అనుగ్రహించే ప్రసవ వేదన గురించి మాట్లాడుతున్నాడు. ప్రసవ వేదన అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి నొప్పులు రాగానే సరే కూర్చో, చికెన్ చేసుకుని తినాకి వెళ్దాంలే అనరా, కొంచెం పడుకో, రిలాక్స్ అయిన తర్వాత పోమంటారా? ఒక్కసారి ఇట్లా స్టార్ట్ అయిందా ఇక ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే మామూలుగా ఉండదు. ఇక అది ఆగమేఘాల మీద కుయ్యి నురుకుడే ఇక అంటే త్వరితము చేయనటువంటి స్పిరిట్ వచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో? అయితే అయ్యో మరి మేము ఎప్పుడో 7 ముద్రలు విన్నామే, మేము విన్నప్పుడు ఏమనిపించింది చెప్పండి? మొట్టమొదటిసారి 7 సీల్స్ విన్నప్పుడు ఏదో తెలియనటువంటి ఒక త్వరితం వచ్చే ఆత్మ త్వరపెట్టినట్టు అనిపించింది కదా. అది ఫాల్స్ పెయిన్స్. అవి అది ఫాల్స్ పెయిన్స్ తెలుసా? గర్భిణి ఉన్న స్త్రీకి ఫాల్స్ పెయిన్స్ వస్తాయి. అంటే ఏంటంటే నిజమైన నొప్పులు లెక్కనే వస్తాయి. అబ్బా అంటది. ఆ భర్తగా నిజం అనుకుని తీసుకెళ్తారు. మేడం అంటే దీనికి అక్కడికి వెళ్ళాక ఇది అవుతుంది అమ్మ, నార్మల్గా వచ్చింది, నిజమేది వచ్చినప్పుడు రాపో. ఎస్ సార్. అయితే ముద్రలు గుండా వచ్చేటువంటి ప్రసవ వేదనలో ఏవైతే ఉంటాయో ఇది నిజంగా కలగడం ప్రారంభించినప్పుడు యూ కెనాట్ హోల్డ్ ఎనీ మోర్. నువ్వు ఆపలేవు, నువ్వు దాన్ని నిలపలేవు. ఆ బీజము పడినటువంటిది ఫలముగా నీ పొట్ట చీల్చుకుంటే రావాల్సిందే. నీ పొట్ట చీల్చుకుంటైనా సరే అది రావాల్సిందే. ఇది అత్యంత వేగముగా బలముగా రావడాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎస్ సార్. స్త్రీ అంటే కేవలం మనం మాత్రమే స్త్రీ కాదు. ఎవరు స్త్రీ? బుద్ధి కలిగిన కన్యకయు స్త్రీయే, బుద్ధి లేని కన్యకయు స్త్రీయే, 144,000 మందియు స్త్రీయే. ఎస్ సార్. ప్రపంచము స్త్రీయే, కరెక్ట్. దూతలు కూడా స్త్రీయే. ఎస్ సార్. ఇవన్నీ కూడా స్త్రీలుగానే ఉపమాన రీతిలో దేవుడు పోల్చిపెట్టి ఉంచినాడు. ప్రతిదానికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాలపరిమితి, ఒక్కొక్క చోట ఈ ప్రసవానికి ఒక్కొక్క ఆద్యం అంటే అది ప్రారంభం అవ్వడానికి ప్రత్యేక స్థితిగతి పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎస్ ఆర్ నో? కాబట్టి ఇప్పుడు ఏమైందంటే బీజము పడి ఉబ్బిన మీ పొట్టలు తగ్గాయి ఇప్పుడు. ఎందుకని అంటే పౌలు గారు అన్నమాట అదే. మీకు అర్థమైందా? బీజం పడి ఉబ్బిన మీ పొట్టలు తగ్గినే. ఎందుకని? మీరు సరిగ్గా తినట్లే, సరిగ్గా తింటలేరు. అయితే మరి మీ ఆత్మీయమైనటువంటి మీ భర్త ఎందుకు మరి ఆహారం తెస్తలేడా? లేకపోతే మీరు ఆహారం తింటలేరా? మీకు జీర్ణం అయితే లేదా? ఏదో జరిగి ఉండాల. అందుకే పౌలు గారు అంటే శక్యమైతే మీ కన్నులు ఉడబీకి నాకు ఇవ్వండి ఒకసారి, సాక్షులుగా చెప్తా ఉండాలి. మీ వల్ల నాకు మరలా ప్రసవ వేదన కలుగుతూ ఉన్నది. ఇది వర్తమానం చేత మరలా జరిగించబడే విధానం. బైబిల్లో ఒక 2 స్త్రీలు ఉన్నారయ్యా, విపరీతమైనటువంటి ప్రసవ వేదన పడ్డవాళ్ళు. కానీ ఈ ప్రసవ వేదన పడినటువంటి వీళ్ళకి వీటి వెనకాల ఈ ప్రసవ వేదనైన ప్రత్యక్షత గుండా ప్రత్యేక వర్గాలను చూపించే స్త్రీలుగా వారు కనబడతారు. చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథము లేదా ఆదికాండము, ఆదికాండము 35వ అధ్యాయము 35వ అధ్యాయము 16వ వచనం చూడండి. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో రాహేలు అత్తలాకుతలం అయిపోతుంది బిడ్డ. ఎసారనో? రాహేలు ఎవరి భార్య? యాకోబు గారి భార్య. యాకోబు గారికి ఎంతమంది భార్యలు? 2 భార్యలు, 2 దాసీలు, ఉపపత్తులు కదా, దాసీలు. రాహేలు మరియు లేయా. దాసుల పేర్లు గిల్హాను, బిల్హానా? అయ్యా, బిల్హా, చూసి చెప్పండి అయ్యా. అమ్మా, జిల్పా, బిల్హా, అంతేనా? 2 మంచి గమనించాడు. అయితే అప్పటికే ఇది ఎట్లుంటుందంటే ఎవరు భూమితో నింపుతారన్న కాంపిటీషన్ ఇక్కడ, అంతేనా? రాహేలుకు లేయకి ఆమెకు గర్భం బండినా ప్రభా నాకు బండిచ్చు, ఈమెకు బండినా నాకు బండిచ్చు. ఎసారనో? ఇట్లా కాంపిటేటివ్ స్పిరిట్తోని బాగానే పిల్లలు అన్నారు వీళ్ళిద్దరు. కరెక్టేనా? అందరూ అట్లే లేయలాగా రాహేల్లాగా ఉంటే సంఘం బాగుంటుంది. అప్పుడు పిల్లల గదులు పెద్దగా అయ్యేవి అల్లడి తట్టుకోలేక. అయితే ఇలా కంటూ పోతుంటే రాహేలు యొక్క తుది దశ వచ్చేసింది. ఎంతోమందిని కన్నది కానీ ఇప్పుడు వేరు. రాహేలు కంటున్నటువంటి ఈ చివరి ప్రసవాన్ని గురించి దీని వెనక ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉంటుంది. అది చూడండి, అంటాడు 17వ వచనం. ఆమె ప్రసవము వలన విపరీతంగా ప్రయాసపడిపోతా ఉంది ఆమె ప్రసవానికి. మంత్రసాని వచ్చి ఆమెతో అంటది, ఓ నువ్వు భయపడకమ్మా, ఇదిగో నీకు కుమారుడే, చూసావా అనగానే ఎవరిని కనది? కుమారులే కనాలా? కుమారుడితోనే అక్కడ అనేకమైనటువంటి సిద్ధాంతాలు జోడించబడతాయి. ప్రకటన 12లో కూడా కుమారునే కనాలా? ఎస్ ఆర్ నో? ఈమె కుమారుని కని అప్పుడు భయపడకు, ఈ కుమారుడే అని చెప్పగానే 18వ వచనము, ఆమె మృతి పొందెను. ప్రాణము పోయేటప్పుడు ఆమె అతని పేరు బెనోని అని పెట్టింది. బెనోని అంటే కింద అక్షరం రాసి ఉందా అంటే నా బైబిల్లో లేదు మరి ఇది. ఏముంది అది? నాకు మీరు నా దుఃఖపుత్రుడా? నా బైబిల్ కింద అట్లా ఫుట్ నోట్స్ ఉండవు. నా దుఃఖపుత్రుడు ఉందా? ఎంత మంచి పేరు చూడండి. స్కూల్లో కూడా నా దుఃఖపుత్రుడు ప్రెసిడెంట్ సార్ కరెక్టేనా? క్రికెట్ ఆడుతుంటే అరే నా దుఃఖపుత్రుడా, క్యాచ్. ఎంత విచిత్రంగా ఉండదు. ఎస్ సార్,
మీకు అర్థం కాలే కదా, అంతేనా? అరే నా దుఃఖపుత్రుడు మంచి కూర్చో. ఒక తల్లి బిడ్డకు పెట్టిన పేరు అంత విచిత్రంగా ఉంది చూడండి. కానీ నా దుఃఖపుత్రుడు అనే పేరు భలే అద్భుతంగా పెట్టింది ఆమె ప్రత్యక్షతతోనే. ఎందుకంటే ఎంత దుఃఖం వచ్చింది నా బిడ్డ అంటే కనికనే అంత తల్లి చచ్చిపోయింది. కనికనే తల్లి చనిపోయింది. ఎందుకు కన్న ఈ బెనోని ఎవరు? డాడీకి ఎందుకు ఇదేం పేరు నాయను, ఈ పేరు విచిత్రంగా ఉంది, ఇది కాదు ఇది కాదు, నా దుఃఖపుత్రుడు ఏంది ఇది. ఇంగ్లీష్లో పెయిన్, సారో అని అర్థం. సరే కరెక్ట్గా చెప్పాలంటే తెలుగులో నా దుఃఖపుత్రుడు రాశారు, కానీ బెనుడైన పదానికి పెయిన్ నొప్పి, సారో దుఃఖము, బాధ అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే కొడుక్కి నొప్పి అనే పేరు పెడతారా, బాధ అని పేరు పెడతారా, ఏడుపు అని దుఃఖం అనే పేరు పెడతారా? వాడు బాగా నవ్వుతున్న దుఃఖం నవ్వుతుంది, ఏడుస్తుండే దుఃఖం దుఃఖిస్తుంది. అంటే ఎంత విచిత్రంగా ఉంది చూడండి. కరెక్టా కదా? తండ్రికి ఎందుకో డౌట్ వచ్చి అమ్మ ఇది ఏదో ఉంది వద్దులే అమ్మ అని బెన్యామిన్ అని పేరు పెట్టాడు. బెంజమిన్, ఇది బాగా స్టైలిష్గా ఉంది. సాధారణంగా అందరికీ ఇది అలవాటు, పాస్టర్లు పెట్టే పేర్లు నచ్చవు. ఎందుకు? స్కూల్లో గేలి చేస్తారనో, నచ్చలేదనో. మాకు ఒకటిగా 2 పేర్లు ఉండాల. జాన్ కాలిన్స్, 2 పేర్లు, సింగిల్ పేర్లు నచ్చవు మాకు. ఇంకోటి ఏదది డెరిక్ ప్రిన్స్, పీటర్ పాల్, బిల్లీ పాల్, డేవిడ్ పాల్. కొంత పేర్ల మీద కొంత అబ్సెషన్ ఉంది ప్రజలకి, దేవుని పిల్లలకు పేర్ల పైన కొంత అబ్సెషన్, అంటే కొంత ఎక్కువగా ఆడటం కోరిక ఉంటుంది. సాధారణంగా పాస్టర్ ఒకవేళ బిల్లని పెట్టాడు అనుకో, పాలీలు జోడిస్తారు. ఎప్పుడు అంతే, అది కామనే. ఇట్లనే తల్లి పోతూ పోతూ ఏడ్చుకుంటూ నా దుఃఖపుత్రుడా అన్నది. ఆమె చచ్చిపోయింది ఇక దుఃఖంతో. రాహేలు డెడ్. భర్త గారికి అమ్మో ఇది బెన్యామిను, వీడు బెన్యామిన్ అని తండ్రి యాకోబు ఎక్కువగా బెన్యామిన్ హత్తుకునేవాడు. తల్లికేమో దుఃఖపుత్రుడేమో కానీ తండ్రి ప్రాణం అంతా బిడ్డలే ఉంటుంది కదా. ఐగుప్తులకి వెళ్ళినప్పుడు కూడా చిన్నోడు తీసుకురమ్మన్నారని చెప్పి గుండె ఎగిరిపోయింది. చిన్నోడు కనబడకపోయేసరికి ఏమవుతుంది? అయ్యా మీరు కూడా మీ గృహాలలో పెద్దోళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత, చిన్నోళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతనా? పెద్దోళ్ళు ఏడిచినా పర్వాలేదు, చిన్నోళ్ళు కుయ్యండి ఓే అంటున్నాను. ఎసారునో ఒకప్పుడు అందరూ నన్ను అంటుంటే అట్లెందుకుంటారులే అనుకున్నాను. నాకు వచ్చినాక అర్థమైంది అదంతే స్టోరీ. అదంతే. ఎందుకని మరి రిబ్కా తల్లి అట్ట చేసిందో. రిబ్కా ఏం చేసింది? రిబ్కా ఏం చేసిందయ్యా? 2 ఆమె పిల్లలే అయినా కూడా పెద్దోడి కంటే కొద్దిగా ప్రేమ ఎక్కువ, 2 ముక్కలు ఎక్కువ వేస్తుంది ఆడికి, తిని బిడ్డ అని. ఈ మీద కూడా ఆనికి వేస్తే తీసి, ఇది సాధారణంగా సహజంగా నడిచేది. ఇట్లా మొత్తానికి తల్లి చనిపోతూ నా దుఃఖపుత్రుడు, నా దుఃఖ కుమారుడు అని పేరు పెట్టగానే తండ్రి మార్చేశాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇజ్రాయేల్ యొక్క గోత్రికుల్లో ఈయన ఎన్నో గోత్రికుడు? బెన్యామిన్ ఎన్నో గోత్రికుడు? 12వ గోత్రికుడు. ఎసార్నో? మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. మొదటి రాజులు 19వ అధ్యాయం 19వ వచనం. ఏలి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతడికి షాపాతు కుమారుడు అయినటువంటి ఎలీషా కనబడేను. అతడు 12 అరకల ఎడ్ల చేత అతడు దున్నుతా ఉన్నాడు. 12వ అరక చివరి అరకను తోలుతా ఉన్నాడు ఆయన. ఏలి అతని దగ్గరికి వెళ్ళి దుప్పటి తీసుకెళ్ళి అతని పైన వేసేసాడు.
అతనిని సెలవడగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. ఇప్పుడు ఇతడు దుప్పటి కప్పేశాడు. ఈ కప్పిన దుప్పట్లోంచి ఇప్పుడు ఈయన జన్మించాలా, ఈయన ఉత్పత్తి అవ్వాలా, ఈయనకు బయటకు రావాలా. ఏలియా యొక్క సక్సెసర్గా, ఏలియా కొనసాగింపు పరిచర్యగా రెండింతల శక్తి కలిగినటువంటి ఒక పరిచర్యతో ఒక వ్యక్తి బయటకు ఏమవ్వాలా, జన్మించాలా. ఈ జన్మించాలంటే ఏం చేయాలా? వెంటనే ఆగు, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పుకొని వచ్చేస్తా. అచ్చడు వెళ్ళాడు, చెప్పుకున్నాడు. ఏ 12 వరకు ఎడ్లున్నాయో ఆ ఎడ్లను తీసుకొచ్చే వటకాన్నది ఏం చేశాడు? వధించి వాటితో చేసి జనులకు వడ్డించాను. ఇప్పుడు ఇతడు ఎలీయాను వెంబడించుటకు, ఇతడు ఆ దుప్పటి గుండా జన్మించుటకు ఇతడు చేయవలసిన కార్యం ఏంటంటే ఆ 12వ అరక ఎడ్లు చంపబడాల్సిందే. ఎస్ ఆర్ నో? ఇది ఎగ్జాక్ట్గా ఎట్లా అంటే ఆ 12వ గోత్రీకుల్ని కనేటప్పుడు కూడా తల్లి చచ్చిపోవాల్సిందే. ఎస్ ఆర్ నో? ఇది ఏంది అంటే ఈ బెన్యామీనులు 144,000 మందికి సాదృశ్యం. ఆమేన్. ఎగ్జాక్ట్లీ. ఈ బెన్యామీలు, బెనోని నా ఎవరు దుఃఖపుత్రుడు? ఇప్పుడు చూడండి, ఇజ్రాయేల్ దుఃఖపుత్రుడా? అవును. ఎప్పుడెప్పుడు దుఃఖపుత్రుడు? ఎప్పటి నుంచి దుఃఖపుత్రుడు? పేరుకు దేవుడు ప్రజలే కానీ వారి అవిధేయతను బట్టి ఎప్పుడు దుఃఖము. అది జీవితమంతా దుఃఖమే. చివరికి వారి జన్మ ఎక్కడ కలుగుతుంది? వారిని కనబోతున్న మోషే ఏలియాల మరణములో ఈ బెనోనీల జన్మ కలుగుతుంది. ఎసారో? మోషే ఏలియాల 2 ఒలీవ చెట్ల మరణముతో ఈ బెన్యామీనులు 144,000 లెక్క సంపూర్తితో వీరి జన్మోత్పత్తి అవుతా ఉంది. ప్రసవ వేదన. ఎన్నిసార్లు ప్రసవ వేదన? మరలా ప్రసవ వేదన. ఇశ్రాయేలుల ప్రసవ వేదన, బెనోనీల ప్రసవ వేదన. వారు పుడుతున్నప్పుడు బాధే. వారి కోసం వెళ్ళినప్పుడు ఆ వెళ్ళినటువంటి వీరు ఏమవుతున్నారు? చంపబడి ప్రదర్శించబడతారు. ప్రపంచం ఎదుట ఇబ్బంది పెట్టినటువంటి వీరిని లోకం ఎదుట వారు ఏం చేస్తారంటే ప్రదర్శిస్తారు. ప్రదర్శించి చంపినవాడు వికటాట్టహాసం చేస్తాడు, నవ్వుతూ ఉంటున్నాడు. అప్పుడు వీరి మరణము గుండా ఈ బెన్యామీనులకు సాదృశ్యమైన బెనోనీలు మెల్లగా జననం పొందుతూ ఉంటారు. ఎసార్లో రాహేలు యొక్క బెన్యామీన్ దగ్గర రాహేలు మరణము అసాధారణంగా రాయబడలే. అది ఖచ్చితమైనటువంటి దేవుడి యొక్క ఉద్దేశంతో రాయబడింది. ఎసార్లో దేవుడు దానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఇది ఒక తల్లి యొక్క దుఃఖముతో, ప్రయాసముతో, ఏడ్పు వేదనలతో కలిగినటువంటి ఒక గర్భ ప్రసవ వేదన స్టోరీ. మరో స్టోరీ చూపిస్తాను మీకు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 'ఏ ఆసక్తిగానే ఉన్నారా? మొదటి దిన వృత్తాంతములు 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మరియు 6వ వచనం బేట. నయరా అతనికి అహూజామును హెపెరును తేమనీని హస్తారిని. అవు నేను నార్మల్ పేర్లు పెడితేనే కష్టం. మనం ఇట్లాంటివి పెడితే ఎట్లా పిలుస్తారో మీరు? ఇట్లాంటివి పెడితే పిలుచుడు ఉండదు. ఇక ఇట్లా ఇట్లా అంటారు ఇక లాస్ట్గా. రండి చదవండి. వీరు నయారాకు పుట్టిన కుమారులు. హేలా కుమారులు ఎవరనగా జెరేతు, సోహరు, ఎత్నాను, కోజు, ఆనుబును. అవి బాగున్నాయి, నోట్ చేసుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ రెడీగా ఉండండి మన ప్రభు బ్రదర్. హరుము కుమారుడైన అహ్వరేలు. అరే వావత్ నాన్నది కదా, హావత.
అహారేలు. సరే, దేవుడికి స్తోత్రం. దాటిద్దాం రండమ్మా. ఇది ఏంది వాపోతు కాదా? అహారేలు చదవండి. వంశములను కనెను. యబ్బేజు అనే వ్యక్తి తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఇతని కంటినని యబ్బేజు అని పేరు పెట్టాను. ఇంతకు యబ్బేజు అంటే ఏంటో తెలుసా? బావు, మీకు కింద ఫుట్ నోట్ ఉందా? మీరు బతికిపోయారు ఈరోజు. సారో వేదన. ఇదిగో ఇది వేదనలకు ప్రారంభము, కానీ అంతం వెంటనే రాదు. వింటున్నారా? వేదన 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 అనే పదము ఇట్స్ అ లేబరింగ్ పెయిన్. ఇప్పుడు ఇక్కడ యబ్బేజు అనే వ్యక్తి తన తల్లి చాలా మందిని కన్నప్పటికీ కూడా ఎవ్వరికి అంతగానో బాధపడలే. ఈడొక్కడే రారా అంటే బయటకు రాడు. ముక్కినా సరే మంత్రసాలను నడు అన్న కూడా నో అని బెత్తు చేశాడు కొద్దిగా. ఈ తల్లి ఏం చేసింది? వెనకజరు మిగిలినటువంటి పిల్లలకు వారిని కరణ విషయంలో కంటే ఈ యబ్బేజు విషయంలో పాపం తల్లి పడ్డ శ్రమ చాలా గొప్పది. ఎంత విసిగిపోతే తల్లి పిల్లోడికి వేదన అని పేరు పెడుతుంది, బాధ అని పేరు పెట్టాలా? ఇది రెండో కేటగిరీ. సార్లో కానీ ఈ వేదన కనేటప్పుడు తల్లి చావలే. అయ్యా, అక్కడ తల్లి తెచ్చింది, ఇక్కడ తల్లి చావలే. ఇక్కడ మంచిగా గమనించాను. కుమారుడికి యబ్బేజు వేదన. ఆలోచించండి అయ్యా, అలాంటి పేరు పెట్టిన ఒక పిల్లోని నిజంగా మిగతా పిల్లలు ఆడించుకుంటారా? అమ్మో, ఈడు వస్తేనే అన్లక్కీరా అనుకుంటారు, ఈడు వస్తే ఇంట్లో ఏడుపురా అనుకుంటారు. అడున్నాం కూడా తుమ్మ సచిన వాడు వచ్చి అందుకే తుమ్మ వచ్చింది అంటారు. సార్ పిల్లడు ఎప్పుడొకప్పుడు వాళ్ళ అమ్మని అడగకపోతాడా? అమ్మ ఎందుకమ్మా నాకు ఈ పేరు పెట్టినావు అంటే తల్లి ఏమన్నారా? నన్ను బాగా ఏడిపించి వచ్చినవారు, అందుకే నువ్వు ఏడవాలంటే వచ్చిన. సార్ కానీ తన పేరు అత్యంత బాధాకరముగా, వేదనతో, దుఃఖముగా, ప్రజలు అంగీకరించడానికి మనుష్యుల ఎదుట అంగీకారం లేనటువంటి పేరుగా ఉన్నప్పటికీ కూడా అతడి జననము అద్భుతమైన రీతిలో ఇజ్రాయేలును ఆశీర్వదించడానికి కారణమైంది. ఇజ్రాయేలు విపరీతంగా క్షామము చేత మొత్తబడుతూ బాధించబడుతున్న సమయంలో తర్వాత చూడండి 10వ వచనము. యబ్బేజు ఇజ్రాయేలీల దేవుణ్ణి గురించి మొరపెచ్చి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. అక్కడ ఇజ్రాయేలు ఆ కాలంలో ఇంకా పూర్తి స్థాయి రాజుల వ్యవస్థ రావడానికంటే మునిపే వారు పడుతున్నటువంటి శ్రమల లాంటి శ్రమల్లోనైనా సరే ఇక్కడ ఒక తల్లి అత్యంత వేదనకరమైన ప్రసవముతో కూడుకున్నటువంటి కుమారుడు అక్కడున్న ఇజ్రాయేలుల చేత దేవుని యొక్క కృపను వారు పొందుకున్నట్ల కారణం చేయబడ్డాడు ఈయన. ఈ తల్లి ఈ కుమారుని కనడానికి విపరీతమైన ప్రసవేదన పడి ఉండొచ్చు, కానీ మరణించలే, సాధించగలిగింది. మిగిలిన పిల్లలకు పడినటువంటి ప్రసవం కంటే అధికమైన ప్రసవం ఇక్కడ, అయినా సరే ఆమె నిలుపుకోగలిగింది. ఎసార్నో ఎవరు సాదృశ్యం కనబడుతున్నారు మీకు చెప్పాలా? ఇన్ని వందల వర్తమానాలు విన్నాక ఈ షాడోస్, ఈ టైప్స్, ప్యాటర్న్ చెప్తున్నా మీరు చెప్పగలగాల. ఎవరు ధైర్యం సరిపోతలే కదా, అట్లుంచండి దాన్ని అట్లుంచండి. ఇంకోటి చూపిస్తా, యెషయా గ్రంథం 66వ అధ్యాయం. మొదటి నుంచి
ఆకాశము నా సింహాసనము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అయ్యా యెషయా గ్రంథం తెలుసు కదా, మొత్తం బైబిల్ అంతటిని క్షుణ్ణంగా క్లుప్తంగా తనకు తాను ఒక బైబిల్గా ఉన్నటువంటి గ్రంథం ఇది యెషయా గ్రంథం. చూడండి. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. 5వ వచనం చూడండి. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి. మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయ మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనందును గాక అని చెప్పుదురు. వారే సిగ్గునందుదురు. ఇక్కడ ఏమంటున్నారు? దేవుడి నామాన్ని బట్టి మిమ్మల్ని తోసివేస్తున్న మీ స్వజనులే వారు ఏమంటారంట? యెహోవా మహిమనందుదు గాక అని చెబుతూ వారు సిగ్గుపరచబడేటువంటి గడియ రాబోతా ఉన్నది. ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దము వినబడుచున్నది, తన శత్రులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగలక మునుపు మగ పిల్లను కనినది. మగపిల్లలతోనే ఇక్కడ మొత్తం అంత వర్తమానం ఆధారపడేది. ప్రకటన గ్రంథం 12 అయినా సరే చేశారు. ఇక్కడ యబ్బేజు తల్లైనా మరియు బెనోని తెల్లైనా ఎక్కడైనా సరే మగపిల్లోడు చుట్టే ఇక్కడ వృత్తాంతాలు ఆధారపడి ఉంటాయి. ఆయన వచ్చాడు, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగలక మునుపు మగ పిల్లలను కనినది. అట్టి వార్త ఎవరు విని ఉండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక్క జనమును కనుటకు. ఆహా, ఈ మాట కూడా వినాలే. ఒక్క నిమిషంలో ఒక్క జనము జన్మించిన. ఇక్కడ అనేకమైన జన్మల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఒక్క నిమిషంలో ఒక జనము, ఒక వ్యక్తి కాదు, ఒక్క నిమిషంలో జనమంతా జన్మించేది ఎప్పుడు? 1,44,000 మంది. ఇది యోవేలు గ్రంథంలో కూడా మనం చూసేట ప్రవచనము. వారు ఒక్క క్షణములో ఒక జనాంగంతో ఉత్పత్తి, ఇది పుట్టుకతో పోతారు. ఎసారో తర్వాత చూడండి, సియోనుకు ప్రసవ వేదన కలగగానే. సియోన్ అంటే ఎవరు? 1,44,000 మంది కాదు. సియోన్ ఎవరు? అందరి ప్రసవాల గురించి ఒక్కడో మాట్లాడతాడు. ఇక వధువు ప్రసవము, బుద్ధి గెలిన వారి ప్రసవము, బుద్ధి లేని వారి ప్రసవము, 1,40,000 మంది ప్రసవము, సృష్టి మొత్తం యొక్క ప్రసవాలన్నిటి గురించి ఒక్కచోట మాట్లాడతాడు ఆయన. మాట్లాడుతూ అంటాడు. చూడండి, మళ్ళీ చూడండి 7వ వచనం నుంచి. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగలక మునుపు మగ పిల్లను కనినది. ఎవరిది? నొప్పులు కనకముందు వాళ్ళు, నొప్పులు రాకముందు పిల్లలు కనేది ఎట్టా? ఇదే వర్గమో తెలుసా? ఎత్తబడ్డానికి అప్పుడే కొత్తగా శరీర మార్పు సమయంలో రక్షణ పొందిన వాళ్ళే. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఉదాహరణకి షమ్ముగాడు ఉన్నాడు, రక్షణ లభల్లా. ఈరోజు రక్షణ తీసుకుంటా అన్నాడు. రాత్రి కొత్త కుండ ఓపెన్ చేసాం, స్టార్ట్ చేసేసాం. తెల్లారిపోతున్న 6-9 ఎత్తబడి అయిపోయింది. ఆడు ఎప్పుడు ఎట్లా ప్రసవించినాడు? అడిగి నొప్పి వచ్చిందా? అడిగి నొప్పులే లేవు. ఇది ఎవరికయ్యా అంటే, బ్రహ్నాం గారు ఒక ముసలావిడను చూసి ఎవరి స్త్రీకి వచ్చి ప్రశస్త సహోదరుడు, ఆ ప్రశస్త సహోదరుడు గుర్తుందా? ఎస్ఆర్ నేను నిన్ను గుర్తుపట్టలే అంటే, నా రూపం వేరుండేలే అప్పుడు. అంటే ఏంటది? అప్పుడు నేనేమో 90 years old. అప్పుడేనా నీ నొప్పులు? ప్రసవము లేదు. ఎవరికి ప్రసవాలు? నేను వ్యక్తిగత స్థాయిలో మాట్లాడదు, జాగ్రత్త. మళ్ళా ఇది 11వ గడిలో చుట్టాలు అన్నట్టు. నేను పొద్దు నుంచి ప్రసవం నొప్పులు చూస్తున్నా, ఈ లాస్ట్ మినిట్లో 1 గంట ప్రసవ నొప్పులు. ఆడికి కొడుకే, నాకు కొడుకేనా? పొద్దు నుంచి నొప్పి 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 అని నేను ప్రసవం చేస్తుంటే నాకు మగ పిల్లోడే. ఇప్పుడే గంట కింద వచ్చి నాకు ఆడపిల్లలు ఇచ్చగా.
అయ్యా మగబిడ్డలు కావాలా మీకు? మగబిడ్డలు కావాలా? భౌతికంగా అడుగుతలే నేను, ఆపరేషన్ చేయించుకున్న మాట్లాడతలే నేను, ఆపరేషన్ చేయించుకున్నదనే మాట్లాడతలే నేను. ఆయన కావాలంటాడు. అనేకమైన ప్రసవాల గురించి మాట్లాడుతూ ఒక్క చోట పెడుతూ, అందుకే ఏషియా గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి వర్తమానం ఉంటే తప్ప అర్థం కాదయ్యా. వర్తమాన సమగ్ర సమాచారం మన దగ్గర పెడితే తప్ప మనకు అర్థం కాదు విషయం అని అంటాడు. ఎస్, అట్టి వార్త ఎవరు విన్నారు? ఎవరు చూశారు? చాలునా? మానేదనా? మాననుగా పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని దేవుడు అడుగుచున్నాడు. యెరూషలేమును ప్రేమించువారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు తెలుసా? నేను మీకు ప్రసవ నొప్పులు తీసుకొచ్చడానికి ఇంత దూరం మిమ్మల్ని తీసుకొచ్చాను, మిమ్మల్ని కనేడదాకా కూడా తీసుకురానా? అయ్యా, మీలో విత్తనములు పెట్టింది యెహోవాయే, ఆ విత్తనం వృద్ధి కలగబజేయించింది యెహోవాయే, అది మగ పిల్లవాడిగా మలచినది యెహోవాయే, పరిపక్వ దశకు వచ్చినప్పుడు మీకు పురిటి నొప్పులు దయచేసింది యెహోవాయే. నొప్పులు తీసుకొచ్చి ఫాల్స్ పెయిన్ అని చెప్పి నేను మిమ్మల్ని ఇంటికి పంపిస్తానా? లేదు లేదు లేదు, మీకు నొప్పులు కలిగింపజేసి మీకు బిడ్డలను అనుగ్రహించేది నేనే. ఆ ప్రకటన 12 నెరవేర్పు జరిగించబోయేది నేనే. ఇకపై సియోనులో గుడ్రాలనబడినదే లేదు. గుడ్రాలు తనము యెహోవా ఆశీర్వదించబడిన ప్రజలలో కలగదది. అందుకే అంటాడు, బుద్ధి కలిగిన వారు ఇక్కడ శ్రమలు, బుద్ధి లేని వారి శ్రమలు. అదే కదా ప్రసవాలు. 1,40,000 వారి శ్రమలు. ఎసార్నో? లోకమంతా కూడా శ్రమల గుండానే వచ్చేది, అంతేనే కదా? లోకమంతా కూడా శ్రమల గుండానే, బాధల గుండానే వస్తుంది. అయితే మనం ఇక్కడ ప్రసవం పడతాము, వాళ్ళు తీర్పు సింహాసనంగా ప్రసవాలు పడతారు. మొదటి తెస్సలోనికీయుల పత్రిక 5:3. లోకులు ఇదిగో నెమ్మదిగా ఉందా? ఏం వాళ్ళు అంటారు, ఎత్తమాట అయిపోయింది ఇదని. ఏ వాళ్ళు మాట్లాడతారు, ఏ సువార్త ఇజ్రాయెల్ వైపు వెళ్ళిపోయింది, అక్కడెక్కడ మోషేలు వచ్చిరని ఏదో మాట్లాడతారు. ప్రశాంతంగా సమాధానంగా ఉందయ్యా. పొద్దున్నేసి కాఫీ పట్టుకుని బయటకు రా, చూడు. ఓహో, మీకు ఎట్టొస్తుంది తెలుసా ప్రసవ వేదన? ఎట్టొస్తుంది తెలుసా మీకు? ఎప్పుడు ప్రసవ వేదన ఎవరు గర్భస్థితికి ఎట్టొస్తుంది తెలుసా? భార్యకి, దేవుడి యొక్క వధువుకి 7 రూమ్ల గుండా వస్తుందని తెలుసు, కానీ లోకానికి ఎప్పుడు వస్తుంది ఎవడు చెప్పలేడు. ఆకస్మికంగా వారికి నాశనము తటస్థిస్తుంది. వారికి 6వ ముద్ర యొక్క నెరవేర్పులు, పాత్రల కొమ్మరింపులు, ధవల సింహాసనము దగ్గర అసలైన ప్రసవాలు స్టార్ట్ అవుతాయి వారికి. ఎసార్నో? కానీ అందుకే దేవుడు అంటాడు, అయ్యా నిజంగానే అసలు ఆయన వాక్యము మనలో పడడానికి మంచి వినారా. గుడ్రలు అంటే ఏంటి? విత్తనము గర్భంలో పడినా ఫలభరితము కానిది. ఆ విత్తనం ఒకవేళ పడినా అది ఫలభరితమగినట్టుగా సారము కలిగిన నేల కానిది అది కదా. ఇప్పుడు యెషయా గ్రంథం చివరి ఒక వచనం చూద్దాం. 54వ అధ్యాయం 1వ వచనం. గుడ్రాలా, పిల్లలను కననిదానా, ఏంది దేని విషయమై? పిల్లల విషయమై ప్రసవ వేదన పడనిదానా, నువ్వు ఇప్పుడు జయకీర్తనెత్తి నువ్వు ఆనందపడాలా. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిస్తా ఉన్నాడు. అయ్యా నిజంగానే క్రీస్తు యొక్క ఆ శిలువ ప్రసవ పిల్లలం మనం. ఎసార్నో? క్రీస్తు శిలువలో పొందింది ఏంటయ్యా? శ్రమ, వేదన, సారోస్, పెయిన్. అదే ఆయన పడిన ప్రసవానికి ఆయన కంటున్న పిల్లలమే మనము. ఎసార్నో?
ఆయన ప్రసవ పడుతూ 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 నీకోసం నా కోసము మరణించి తన ప్రాణాన్ని పెట్టి, అయ్యా కరెక్టేనా, రాహేలు వలె ఆయన కూడా నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు. కానీ మరలా తిరిగి సజీవుడై తిరిగి లేచి ఎబ్బేజుకు తోడుగా ఉన్న తల్లి వేళ నిలబడ్డాడు ఆయన. ఎస్ ఆర్ నో? ఆయన బుద్ధి కలిగిన వారికి, బుద్ధి లేని వారికి, 140,000 ఈ కాల గడియ వర్తమాన మెసెంజర్స్కి, ప్రపంచానికి, లోకానికి, అంటే ప్రపంచం అంటే భూమి భౌగోళికముగాను, మరియు లోకము అన్యజనుల సమస్తానికి కూడా అన్నిటినీ ప్రసవం గుండా తీసుకెళ్లాలన్నది ఆయన ప్రాముఖ్య ఉద్దేశం కనుకనే ఆదిలోనే నీ ప్రసవ వేదన మిక్కిలి ఇచ్చిస్తున్నాను చెప్తున్నాడు. ఎసార్నో? ఏందా ప్రసవం అంటే? భారములు మోయుట, ఆయన ఆజ్ఞలు నడుచుట, ఆయన తీసుకెళ్లాలనుకుంటున్నటువంటి వాక్యానుసారంగా సమస్తాన్ని త్యజించుకుంటూ ముందుకు సాగుట. అయ్యా ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యక్తిగతంగా ఎసార్నో? నన్ను అడగండి. నాకు ఆల్రెడీ నొప్పులు వస్తూనే ఉన్నాయి, నాకు ఆల్రెడీ నొప్పులు వస్తున్నాయి. అటేటా అంతే. ఒకరోజు ఒకరు నొప్పులు వస్తాయి, ఇంకొకరు ఇంకొకరు వస్తాయి. మోషకు వచ్చినట్టుగా కాపరి నొప్పులు కాపరివి, ప్రవక్త నొప్పులు ప్రవక్తవి. అందరికంటే 5 పరిచయ వర్గాలు ఎక్కువ నొప్పులు భరించేది ఎవరు? కాపరే. మెటర్నిటీ వార్డు పెట్టుకోవాలా, ఎక్కువ నొప్పులు భరిస్తాడు కాబట్టి. అయ్యా ఈ ప్రసవ వేదనలే మనల్ని పరిపూర్ణంగా చేస్తాయి. నేను ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటా, అయ్యా క్రీస్తు దేవా, నువ్వు సిలువలో పడినటువంటి ఆ శ్రమ, ఆ వేదన బాధలలోనే మనం జన్మించామయ్యా. మన కొత్త జన్మ ఆయన శ్రమ ప్రసవం నుంచి వచ్చింది. మన పిల్లలు మనలోంచి రావాలంటే మనము ప్రసవాలు అనుభవించాలా? నీ భార్య జన్మించాలా దేవుని నుండి, నువ్వు ప్రసవం అనుభవించాలా? నీ పిల్లలు నిజంగానే వారు క్రీస్తులాగా వారు ముందుకు సాగాలంటే, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలంటే, నీ కుటుంబీకులందరూ కూడా ప్రభా అయినా నిజంగానా బ్రదర్ అమ్మా, మీ కుటుంబీకులందరూ కూడా మీలాగే దేవుని యందు విశ్వాసం కలిగి ఎక్కువగా బతకాలంటే ప్రసవమే అమ్మా. బిడ్డను కన్నప్పుడు ఎంత నొప్పి వస్తుందో, నీ కుటుంబీకులు నిజంగానే భక్తిలో బలపరచడం కోసం అంతే నొప్పి వస్తుంది. ఇది భరిస్తేనే డెలివరీ, భరించకపోతే కుదరదు. ప్రసవం అనుభవించింది మా కుమారుని కంచము, లేదా మరణిస్తాము. అయ్యా ప్రసవం అనుభవించి దాన్ని భరించి ముందుకు సాగే శక్తి మనలో లేదు, కానీ సర్వోన్నతుడు ఇవ్వగలుగుతాడు. శక్తి కోసం ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. మోకరించండి. మన మధ్యలో ఉన్న సహోదరులు సంవత్సరం దగ్గర ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదిగో ప్రసవ నొప్పుల గురించి ప్రభా నేను ఇదిగో నీ దాసుని ద్వారా ప్రభా మా మధ్య సంచరిస్తున్న నీ ఆత్మ ద్వారా మేము విని ఉన్నాము మా ప్రభా. నాయన తండ్రి ప్రభా, మేము దేని గుండా వెళ్ళవలసి ఉన్నదో ప్రభువా దేవా నాయన, ఏది మాకు సమీపముగా ఉన్నదో ప్రభా నాయన, దాని గురించి వినడానికి నువ్వు కృపనిచ్చినందుకు వందనాలు ప్రభువా. దేవా అయ్యా, మేము మరొకరి యొక్క ప్రసవ వేదన నుండి ప్రభా, ప్రసవ నొప్పుల నుండి జన్మించి ఉన్నాము. ఓ ప్రభువానైనా మా ఆత్మల రక్షణ కొరకును నా ప్రభువానైనా కన్నీరు కార్చిన వారు, వేదన పడిన వారు ప్రభువానైనా, అయ్యా ప్రార్థనలో గోజాడిన వారు ఉండి ఉన్నారు ప్రభువానైనా. దేవానైనా తండ్రిదిగో కాపరుల ప్రభువానైనా, అయ్యా అదిగో సంఘములో ప్రభువానైనా గొర్రెలు జన్మించినట్లుగా ప్రసవ వేదన పడుతూ ఉన్నారు. అయ్యా ఒక గొర్రె మరొక గొర్రెను కనున్నట్లుగా ప్రభా ప్రసవ వేదన పడుతూ ఉన్నది. దేవా ఇదిగో ఎక్కడైతే ప్రభువానైనా అనేకుల తల్లుల యొక్క ప్రసవ వేదన విని ఉన్నాము, వారు ప్రసవిస్తూ కూడా నాయన తండ్రి మరణించి ప్రభా తమ కుమారులకు ప్రభా నాయన తండ్రిదిగో అయా నాయన వేదనకు సూచన అయినటువంటి పేర్లు పెట్టి ఉన్నారు ప్రభువా. అయ్యాదిగో నువ్వైతే మమ్మల్ని కనుటకు కలవరి గిరిలో ప్రభా నాయన నువ్వు ప్రసవ వేదన పడి ఉన్నావు. ఆ గొప్ప శ్రమ గుండా జన్మించిన పిల్లలముగా మేము ఉండి ఉన్నాము మా తండ్రి. సో దేవా నిజముగానైనా ఆ సిలువలో నువ్వు మరణించి ఉన్నావు. అయ్యా ఇదిగో నువ్వు తిరిగి లేచి ఉన్నావు ప్రభా నాయన. ఇదిగో నాయన తండ్రి ఆ నీ సిలువ మరణంలో నువ్వు కాల్చిన రక్తము గుండా జన్మించిన వారము. ఆ రక్తము ప్రభువానైనా ఇదిగో విరిగి ప్రభువానైనా పరిశుద్ధాత్మగా ప్రభువానైనా తండ్రి ఇదిగో అపోస్తల మీద ఉండి ప్రభువా ఇదిగో వారు ప్రసవ వేదన పడి ఉన్నారు ప్రభువా. ఇదిగో పౌలు గారు ప్రసవ వేదన పడి ఉన్నారు నాయన. ఇదిగో 7 వర్తమానికులు వారి వారి కాలంలో ప్రసవ వేదన పడి ప్రభువా ఇదిగో వారి యొక్క తరములలో ప్రభువా ఆయా జనాలను వారు కని ఉన్నారు ప్రభువా. దేవానైనా
తండ్రి. అయితే ఇదిగో వధువు అంతయు ప్రసవేదన పడుతూ ఉన్నది ప్రభువా. ఇదిగో లోకము పడుతున్నటువంటి ప్రసవేదన కాదు కానీ నా తండ్రి, ఇదిగో మగ కుమారుని కననట్లుగా ప్రభా ప్రసవేదన పడుతూ ఉండగా నా తండ్రి. ఓ ప్రభువైనా ఆ గొప్ప ప్రసవేదన మేము అందరము కలిగిన నా తండ్రి. నిజముగా మగ కుమారుని ప్రభువైనా కనున్నట్లుగాను, ఇదిగో శరీర మార్పు పొందినట్లుగాను ప్రభువైనా సరైన కాలంలో సరైన విధానంలో ప్రభువైనా ప్రసవేదన కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇదిగో లోకమైతే ప్రభువైనా అంత నెమ్మదిగా ఉందనుకుంటూ ఉన్నది ప్రభువా. నాయన తండ్రి ప్రభువైనా కాని ప్రభువైనా ప్రసవ నొప్పులు వచ్చినట్లుగా దానికి శ్రమ రానే ఉన్నది నా తండ్రి. అయితే మేమైతే ప్రభువైనా అలాగ కాదు కానీ నాయన, ఇదిగో మెలకువగా ఉంటున్నటువంటి జనులుగా ఉన్నాము. లోకముకు కలిగినటువంటి ఉపద్రవం మాకు కాదు కానీ, లోకానికి కలిగేటటువంటి ప్రసవ నొప్పులు మాకు కాదు కానీ నా తండ్రి. ఓ ప్రభా, నిత్య జీవార్థమైనటువంటి ప్రసవ నొప్పులను మాకు ఇస్తున్నందుకు నాయన. ఓ ప్రభా, నిజమైనటువంటి ప్రసవ నొప్పులు మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నాయన అనేకమైన ప్రసవ నొప్పులు ఉంటున్నాయి నా ప్రభువా. ఇదిగో మోషే అయితే ప్రభు అయినా అదిగో తనతో ఉన్నటువంటి ఆ జనం యొక్క ప్రసవ నొప్పులు పడుతూ ఉన్నాడు ప్రభువా. ఇదిగో తను అంటున్నాడు ప్రభు, వీరందరినీ నేను నా గర్భం నుండి కని ఉన్నానా అని ప్రభువారైనా. అయ్యా నిజముగా ఆ ప్రజలను ఓర్చుకునుట ప్రభువా, ఆ ప్రజలను ప్రభువారైనా నాయకుడుగా ఉండి నడిపించుట, ఆ ప్రజల ఒక్క అవసరతల కొరకు నీ ఎదుట మొరపెట్టుట ప్రభువా. అయ్యా మోషేకు దినము యొక్క ప్రసవ నొప్పులుగా ఉంటుండేవో ప్రభువారైనా. నిజముగా సంఘ కాపురులు కూడా నాయన తండ్రి సంఘ క్షేమాభివృద్ధి కొరకు అటువంటి ప్రసవ నొప్పులే పడుతూ ఉంటున్నారు రా ప్రభువా. అయ్యా ఆత్మీయ ఆహారము ప్రభువా, ఋతువు తగిన ఆహారము తెచ్చుటకును నాయన, సంఘము క్షేమముగా ఉండుటకును నాయన నా తండ్రి. అయ్యా సంఘము ప్రభు క్షేమాభివృద్ధి పొందుటకును నాయన, అయ్యా సంఘములో ప్రభు తారతమ్య భేదాభిప్రాయాలు లేకుండా ప్రభు నాయన నా తండ్రి. అయ్యా నాయన అది దాని యొక్క పరిపూర్ణతకు చేరుడుకు నాయన నా తండ్రి. నిజముగా నాయన నా తండ్రి యథార్థమైనటువంటి సంఘ కాపరికి ప్రభు నాయన, అది దినదినమ గండమే ప్రభు నాయన. అయ్యా నిత్యమైన ప్రసవ వేదనే ప్రభు నాయన నా తండ్రి. అయ్యా ఎందుకంటే వారిని ప్రభు నాయన వారి యొక్క భారము ప్రభు సంఘం యొక్క భారాన్ని వారు కలిగి ఉన్నారు నా తండ్రి. ఓ ప్రభు నాయన నిజముగా వారు ప్రసవ వేదన పడుతూ ఉన్నారు నా ప్రభు. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి భర్త ఒక తండ్రి ప్రభు నాయన, ఇదిగో తన భార్య విషయమే ప్రభు, తన పిల్లల విషయమే ప్రభు అతను ప్రసవ వేదన పడుతూ ఉన్నాడు ప్రభు నాయన. అయ్యా ఆత్మీయ విషయంలోను భౌతిక విషయంలోను ఆ తండ్రి ప్రసవ వేదన కలిగిన వాడే ప్రభు. ఓ ప్రభు నాయన నిజముగా మేము నా తండ్రి ప్రభు ఇదిగో దేవుని రాజ్యము నిమిత్తము ప్రసవ వేదన పడుతున్నటువంటి ప్రజలే ఉన్నాము మా ప్రభు. అయ్యా నాయన నిజముగా నాయన నా తండ్రి మాలో నీ స్వరూపము కలుగుట కొరకు, నీ పోలిక కలుగుట కొరకు ప్రభు ఈ లోకముతో పోరాడుతూ ప్రభు నాయన, అయ్యా మా శరీరచ్చలతో పోరాడుతూ ప్రభు నాయన, ఈ లోకాశలతో పోరాడుతూ నాయన నా తండ్రి. ఇదిగో మేము దినదినము ప్రసవ వేదన పడుతున్నాము మా ప్రభు నాయన. నీ పోలికలు మేము మారుట కొరకు నాయన నా తండ్రి. అయ్యా నీ స్వరూపంలోనికి మేము వచ్చుట కొరకు నాయన నా తండ్రి. ఇటు సంఘ కాపురి మా విషయమే ప్రసవ వేదన పడుతున్నట్లుగా మాకు మేము మా వ్యక్తిగతంగాను మేము ప్రసవ వేదన పడుతున్నాము ప్రభు. శ్రమల గుంట పోటుకు నా ప్రభు నాయన, ఇరుకులు ఇబ్బందుల గుంట పోడుకును నాయన, వాక్యానుసారంగా జీవించుటకును నా ప్రభు. ఇదిగో నాయన నా తండ్రి నీ ప్రవక్త ఎలాగైతే ప్రభు ఇరుకు మార్గాన్ని ఎన్నుకొని ఉన్నాడో ప్రభు, ఇదిగో మేము కూడా ఆ యొక్క ఇరుకు మార్గాన్ని ఎన్నుకొని ఈ మార్గంలో నడుచుటకు ప్రభు నాయన ప్రసవ వేదన పడుతున్నాము ప్రభు నాయన. ఇదిగో లోకము కోరుకున్నట్లుగా విశాలమైన మార్గాన్ని మేము కోరుకోనలేదు కానీ ప్రభు నాయన, ఇదిగో నాయన తండ్రి వాక్యానుసారంగా జీవించుట కొరకు ఇరుకు మార్గాన్ని మేము కోరుకున్నాము ప్రభు. ఆ ఇరుకు మార్గాన్ని నడుచుటకై మేము ప్రసవ వేదన పడుతున్నాము మా ప్రభు. నిజముగా ఈ ప్రసవ వేదన నా ప్రభు నాయన తండ్రి అయ్యా మాకు నిజముగా ఎంతో సంతోషకరమైనది ప్రభువా. ఓ ప్రభు ఇదిగో దుఃఖముగా ఇది విచారంగా కనబడును గాని నాయన నా తండ్రి, ఇది మా హృదయంలోనైనా నీ ఆత్మాభిషేకాన్ని నింపేటటువంటి ప్రసవ వేదన, నీ స్వరూపాన్ని మాలో కలుగు చేసేటటువంటి ప్రసవ వేదన. ఈ ప్రసవ వేదన మాకు తగినది నాయన నా తండ్రి. ఈ ప్రసవ వేదన మేము కోరుకుంటున్న ప్రజలమై ఉన్నాము ప్రభువా. ఇదిగో లోకము విడిచిపెట్టినట్లుగా మేము విడిచిపెట్టపోవట్లేదు కానీ ఈ ప్రసవ నొప్పులను మేము ప్రభువనైనా స్వాగతిస్తున్నాము, వీటిని మేము కోరుకుంటున్నాము ప్రభువా. ఎందుకంటే ఇదే ప్రసవ నొప్పులు నువ్వు కలిగి ఉన్నావు ప్రభువా. ఇదే ప్రసవ నొప్పులు ప్రభు 7 వర్తమానికులు కలిగి ఉన్నారయ్యా. ఇదే ప్రసవ నొప్పులు 5 రకాల పరిచార వర్గాలు కలిగి ఉన్నాయ్యా. ఇదే ప్రసవ నొప్పులు ప్రభు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉంటారు కనుక నా తండ్రి ఆ నిజమైన ప్రసవ నొప్పులు ప్రభు పరిశుద్ధాత్ముడువైన నీవు మాలో ఉండి పడే ఆ ప్రసవ నొప్పులు మేము కోరుకుంటున్నాము మా ప్రభు. ప్రభు మేము వాక్యముగా మారుడు కొరకే నీ ప్రసవ నొప్పులు మేము స్వాగతిస్తూ ఓ ప్రభు ఈ నొప్పులు గుండా మమ్మల్ని నడిపించమని ప్రభువనైనా, ఓ ప్రభువనైనా నిజముగా ప్రభువనైనా మా ప్రభు అయ్యా నా తండ్రి ప్రభువనైనా కుమారుని కొనేటటువంటి ప్రసవ నొప్పులు మాకు దయచేయమని, శరీర మార్పును పొందేటటువంటి ప్రసవ నొప్పులు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఓ ప్రభు ఇక్కడ కూడి ఉన్న ప్రజలందరినీ కూడా నాయనా నీ కృపా హస్తాలకు అప్పచెప్పుచు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడానికి పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, నిజముగానే యేసయ్యా
ఈ ప్రసవం అనేటువంటి దాన్ని మీరు మిక్కిలిగా హెచ్చించినప్పుడు అది అవ్వకు సాదృశ్యమైనటువంటి ప్రతి ఒక్కరులను, ప్రతి కాలములను, ప్రతి దశలలోనూ కూడా వారు అనుభవించున్నటువంటి ప్రసవ వేదనల గురించి మీరు మాతో ప్రస్తావించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. నిజముగానే ప్రభు ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ భూమికి ప్రభు నాయన వేదనలు నిజంగా లేబరింగ్ పెయిన్స్ ప్రారంభమవుతున్నను చెప్పి ఉండగా ఈ భూమికి ఏదైతే జరిగి ఉన్నదో నాయన ఆ భూమికిని దానితో పాటు బంధాన్ని కలిగింపజేసిన మానవులైన మాకును కూడా ప్రభ అదే జరుగుతుండగా నిజంగానే ప్రభ మాలో వేయబడినటువంటి విత్తనములన్నీ కూడా ఆ 7 ఉరుముల వర్తమానము చేత, ఆ 7 ముద్రల ప్రత్యక్షత చేత నిజంగానే మమ్మల్ని అందరూ కూడా ప్రసవం వైపుగా తీసుకెళ్తూ నాయన నువ్వు ఇష్టముగా తండ్రి ప్రభ నీ ప్రవక్త ధరను సెలవిచ్చినట్టుగా ఇదిగో దేవుడికి తన యొక్క నాయన ఆ కన్యక కంటే భార్య ఇష్టమని చెప్తా ఉన్నావు. ఎందుకంటే భార్య అయితే తనకు కుమారుని తీసుకుని వచ్చేదిగా ఉంటుంది కనుక అప్పుడు ఆ పురుషుడు మరింతగా ఆమెను ప్రేమిస్తాడు అంటా ఉన్నావు నాయన. నీ చేత మేమందరం మరింతగా అధికముగా ప్రేమించబడినట్లుగా మేమందరం కూడా ప్రభు నాయన కుమారుని కనేటువంటి భాగ్యముకు దయచేయండి. మేము పడుచున్నటువంటి ఈ ప్రసవ వేదనలు, ఇప్పుడు మోస్తున్నటువంటి ఈ ప్రయాసం అంతా కూడా, భారం అంతా కూడా నిజంగా మాకు ఇప్పుడు వేదనకరంగాను బాధకరంగాను నాయన అది నిజంగానే ఆ యొక్క బెంజమిన్కి పెట్టబడిన పేరులాగా బెనోని వలె, ఆ ఎబ్బేజు వలె కనబడుతున్నప్పటికీ కూడా నాయన ప్రతి మారాలనేటువంటి అనుభవాలన్నిటిని మధురముగా మార్చే దేవుడు అని ఉన్నావయ్యా నాయన. మేము ఇప్పుడు అనుభవించుతున్న శ్రమల కంటే అత్యధికమైనటువంటి ప్రభ శీఘ్రమైనటువంటి గొప్ప మహిమైశ్వర్యములతో మమ్మల్ని నిజంగానే పోషింపబోతున్నారని విశ్వసిస్తున్నాము నాయన. మా ముందు పెచ్చబడు ప్రతి నాయన ఆ భారములని మోయుటలో మేము ఏమాత్రం విసగకుండా ప్రభు నాయన, సనగకుండా దేవుని గురించి పోరాటం చేయకుండా ప్రభు నాయన నీ చిత్తానుసారంగా నీ వాక్యానుసారంగా మాత్రం నిలబడుతూ సమస్తాన్ని ఎదుర్కొనుచు ప్రభ నువ్వు ఆశించిన రీతిలో నాయన నువ్వు నిర్మించినటువంటి ఈ నిర్మాణంలో నువ్వు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక చొప్పున ఆ కుమారుని కనే భాగ్యము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కుటుంబములకు శాంతి సమాధానములు కలుగునుగాక. ఈ కుటుంబములను, వీరి అన్నదమ్ముల కుటుంబములను, వీరి తల్లి గారికి, తండ్రి గారికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వీరందరికీ శాంతి సమాధానం లభించునుగాక. ఈ కుటుంబాలలో రక్షణ సువార్త ఉత్పత్తగులుగాక. వీరి పాడి పంటల, పశువుల జీవనోపాధి పనులన్నింటిలో కూడా ప్రభువును తోడుగా ఉండి సమస్త దోషములను తీసివేయమని ప్రార్థిస్తా ఉన్నాం. వీరు నాయన నీలో ప్రసవం జరిగించుటకు కావలసినటువంటి ఆ యొక్క అనుకూల పరిస్థితులను ఈ కుటుంబం అంతట్లో కూడా మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. అనేక మంది ప్రభుని రక్తంలో కడగబడినటువంటి నువ్వు ఎన్నిక చేసుకుని పరిశుద్ధులందరూ ఇక్కడ సమకూర్చబడి ఉండగా వీరి జీవితాల్లో కూడా అలాంటి ఒక గొప్పదైనటువంటి భాగ్యములు, సాక్ష్యం ఉత్పత్తి చేయబడినటువంటి ఆ గొప్పదైన సహజాత అనుభవాలతో వీరందరూ నీ యందు ఎదిగే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తాను. ఏ వాక్యం అయితే వీరిని లంగరు వేస్తూ లాగుతా ఉన్నదో అదే వాక్యముగా పరిపూర్ణముగా మార్చబడే భాగ్యం దయచేయండి నాయన. ఒక దినమున వాక్యమైన నీవు, వాక్యమైన మేము కలిసి వాక్యముగా మలచబడబోచుండగా నాయన ఆ ఉన్నత పరిమాణాలలో మేమందరం ఏకము నిలబడబోచుండగా మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, జరగలేని ప్రేమ మీద కూడా మీరు తోడుగా ఉండమని ఆయన తిరిగి నీ ప్రేమైన పిల్లలు వారి ప్రయాణాలలో ప్రభు వారి గమ్యస్థానంలో చేరుటలో నీ కాపుదల భద్రత అనుగ్రహించమని నాయన. కిందటిసారి ప్రయాణంలో కూడా నీ ప్రేమైనటువంటి కుమారుడు యొక్క ఆటను మీరు కాపాడినారు నాయన. నాయన దాంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క ప్రాణం ఈ రోజు బ్రతికి ఉందంటే అది కేవలం నీ కృప ఉన్నది నాయన. ఇలాగ నీ వధువు చేసిన ప్రార్థనల ఫలితముగానే యెహోవాగా నీవే నీ హస్తం అడ్డంగా పెట్టావు తండ్రి. అదే కాపుదల భద్రతలో మరొక్కసారి వీరందరూ తమ గమ్యస్థానంలో చేరవచ్చుండగా నాయన గలిబిలు తీసివేసి ఆ ఉచ్చులు పనేటువంటి సాతాన్ని బంధింపజేసి నీ దూతల చేత మార్గములను సరళము చేసి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు వీరందరికీ దయచేయమని నిశ్చితమైన మరొకసారి కలుసుకునే అవకాశం కూడా మీరు మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును.